till I cross the narrow sea. There are heights of joy that I cannot reach till I rest in peace with Thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where Thou hast died. Draw me nearer, 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 blessed Lord, to Thy precious bleeding side. Draw me nearer, 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 blessed Lord, to the cross where Thou hast died. Draw me nearer, 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 blessed Lord, to Thy precious bleeding side. To Thy precious bleeding side. So now before we enter into the Bible message, we'll have small testimony. Brother Mrs. G.P. Rao is with us. Sister will share her testimony. ప్రేమగల మా ప్రభావ నీ దాసురాలను బట్టి ప్రభావను మీరు ప్రేమించి ఏర్పరచుకొని ప్రభావ మరి నీ బిడ్డగా చేసుకుని ఒక తల్లిగా మరి భార్యగా మరి బాధ్యత కలిగిన సహోదరాలుగా నీ సేవకురాలుగా మీరు లోకంలో జీవించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు ప్రేమించి ప్రభా ఎంతో క్రయముతో సిస్టర్ని రక్షించుకున్నారు. మరి నీ మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు మరి నీ ధైర్యాన్ని నీ బలాన్ని దయచేయండి. సిస్టర్ మాటలు కాదు కానీ మీ మాటలు మాకు దయచేసి మా ఆత్మీయ జీవితాలు ఆ సిస్టర్ సాక్ష్యం ద్వారా మరి అభివృద్ధి పొందడానికి ఆదరించబడడానికి సహాయాన్ని దయచేయండి. మా అందరికి పురుగొల్పు దయచేయండి. మేము కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు మీ ఈ సాక్ష్యం ద్వారా మీరే మహింపరచబడండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు వరకుమారి. మా అమ్మగారికి మా నాన్నగారికి నేను ఒక్కదాన్నే అమ్మాయిని. వాళ్ళకి పెళ్ళైన 17 years తర్వాత నేను పుట్టానని నా పేరు వరకుమారి అని పెట్టుకున్నారు. నన్ను మా అమ్మ నాన్న చాలా అపురూపంగా పెంచారు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతోనే ఉండేవాళ్ళు. నన్ను ఎప్పుడు విడవలేదు. మాకు కాలేజీకి దగ్గరగా మాకు ఇల్లు తీసుకున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా నన్ను వదిలేవాళ్ళు కాదు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఆడుకోవడానికి చాలా చిన్నప్పుడు ఆడుకోవడానికి బయటకు వదిలితే నన్ను ఎవరో తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు కానిస్టేబుల్, మా అమ్మగారు టీచరు, ఇద్దరు ఉద్యోగస్తులు. అందుకని కానీ నా దగ్గర ఉన్న ఇవన్నీ తీసుకొని నన్ను ఎక్కడో టెంపుల్లో వదిలేశారంట. మా నాన్నగారు కానిస్టేబుల్ కాబట్టి ఆయన అన్ని ఎతికి నన్ను తీసుకొచ్చుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకి భయం నన్ను ఎక్కడన్నా వదలాలంటే. కాబట్టి నన్ను ఎప్పుడు వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదన్నా
కనీసం బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ తోడుండేవాళ్ళు. లేకపోతే ఇద్దరు పని మనుషులు ఉండేవాళ్ళు నాకు తోడు. కాబట్టి వాళ్ళు ఎంతో అపురూపంగా నేను మా నాన్నగారు డ్యూటీ నుంచి రాగానే ఆయనకి కనిపించాలి కళ్ళకి. కాబట్టి అంత అపురూపంగా పెంచుకున్నారు. నన్ను ఎక్కడికి వదిలేవాళ్ళు కాదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. చెప్పట్లేదు. కొంచెమే కొంచెమే నేనెలా రక్షణ పొందింది నేను చెప్తాను. ఎక్కడికి వదలని వాళ్ళు నా ఆ సంవత్సరం సెకండ్ ఇయర్ డిగ్రీ చదివేటప్పుడు మా నాన్నగారోళ్ళు నాతో పాటు చదువుకున్న ఆ సంవత్సరమే వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అంతకుముందు మా అమ్మగారు పనిచేసేటప్పుడు మేము కొడలూరులో ఉండేవాళ్ళం. అంటే రాజుపాలెంకి, నెల్లూరుకి తెలిసినోళ్ళు నెల్లూరోళ్ళు తెలిసినోళ్ళు మీకు బాగా తెలుస్తది. ఆ అమ్మాయి అంటే వాళ్ళ నాన్నగారు, ఆ తర్వాత మా అమ్మగారి హెడ్ మాస్టరు వాళ్ళు మా అమ్మగారికి బాగా తెలిసినోళ్ళు కాబట్టి ఆ అమ్మాయి మా ఇంటికొచ్చింది. వాళ్ళకి రాజుపాలెంలో ఒక చర్చ్ ఉన్నదనమాట. ఆ చర్చ్ ఉంటే ఆ చర్చ్‌లో అప్పుడు వాళ్ళు బ్రదర్ అండ్ ఫెలోషిప్ వాళ్ళనమాట. అక్కడ ఇలా యూత్ మీటింగ్ జరుగుతున్నది. వరకుమాన్ని పంపించండి. వచ్చి ఆ అమ్మాయి మా నాన్నగారిని, మా అమ్మగారిని అడిగారు. వాళ్ళు తెలిసినోళ్ళు కాబట్టి మా నాన్నగారు, మా అమ్మ ఎప్పుడు ఎక్కడికి పంపించినోళ్ళు సరే అని చెప్పేసి మా నాన్నగారు కొడలూరులో పనిచేశారు, నెల్లూరులో పనిచేశారు, కోవూరులో ఇదంతా మా నాన్నగారికి తెలుసు. కాబట్టి ఆ స్కూలు ఆ చర్చి పాస్టర్ గారు వీరందరూ మా నాన్నగారికి, మా అమ్మగారికి పరిచయం కాబట్టి ఆ అమ్మాయి గూడా నాతో పాటు చదువుకున్న అమ్మాయి కాబట్టి చిన్నప్పుడు పంపించారు. అది 3 డేస్ మీటింగ్సు. అక్కడికి బ్రదర్ అండ్ ఫెలోషిప్ నుంచి అప్పుడు చాలా గొప్పట నాకైతే తెలీదు. రాజుపాళెం బాప్టిస్ట్ చర్చ్‌లో పెద్ద చర్చ్ అనమాట. పెద్ద చర్చ్‌లో అన్ని చర్చిల వాళ్ళు అక్కడికి ఆ యూత్ మీటింగ్‌కి వచ్చారనమాట. ఆ టాపిక్ ఏంటంటే అంత్యదినము. సరే అది నాకు తెలీదు. అంత్యదినము అంటే ఏమీ తెలీదు. మా అమ్మ, మా నాన్నగారు కూడా వాళ్ళు ఊరికనే ఎరిగినోళ్ళే కాబట్టి రక్షణ అనేది వాళ్ళకి తెలుసో లేదో నాకు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. ఎళ్ళాము. మా నాన్నగారు వాళ్ళు వదిలిపెట్టారు నన్ను. ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది. ఆ బాప్టిస్ట్ చర్చ్‌కి శ్యాంబాబు అని మీరు ఎవరన్నా తెలుసుంటే ఆ బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఆయన అప్పుడు ఫేమస్ అన్నమాట. ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ వచ్చింది. ఆయనకొక చిన్న పాప. వాళ్ళు చాలా యంగ్. మేము టీనేజ్‌లో ఉంటే వాళ్ళు చాలా 30 అలా ఉంటాయేమో వచ్చారు. అంచెదినం అక్కడ నాకొక ఒక పాట నాకు బాగా ఆకర్షించింది. ఆ పాట నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైనా నేను ఆ పాటను మననం చేసుకుంటా ఉంటాను కాబట్టి ఆ పాట జస్ట్ కొంచెం వినిపిస్తాను. అది నేను పాడగలనో లేదో నాకు కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి చల్లులుగా నీ మెండగు ప్రేమ ప్రవాహమును మరిదండిగా పారించు. ఆ పాట నాకు బాగా నచ్చింది. 2 డేస్ అయిపోయింది. అంటే ఫ్రైడే, సాటర్డే అయిపోయింది. సండే రోజు వాళ్ళ చర్చిలో అంటే ఈ బాప్టిస్ట్ చర్చ్ ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఒక చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ వాళ్ళ ఇంటి దగ్గరగా ఉన్నది. ఆ చర్చ్‌లో వాళ్ళు అంటే సండే రోజు ఆరాధన పెట్టుకున్నారు. ఆరాధన అక్కడే జరుగుతది. అందరూ వస్తారు కాబట్టి అది సరిపోదు కాబట్టి ఆ బాప్టిస్ట్ చర్చ్ తీసుకున్నారు. అక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. ఈ 3 డేసు అంత్యదినం గురించే చెప్పాడు. తర్వాత అందరూ అక్కడ చేరిన వాళ్ళందరూ
రక్షణ పొందినోళ్ళు. నాకు తెలీదు. ఆ రక్షణ అంటే గూడా ఏందో తెలీదు. అప్పుడు ఆయన అలా ఒక వాక్యం చదివారు. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపెదును అని చెప్పున్నాడు. ఆ మాట చెప్పి ఆయన ఎవరైతే రక్షణ ఉన్నదో వాళ్ళందరూ చేతులు ఎత్తమని చెప్పారు. అందరూ ఎత్తారు. అప్పటిదాకా నాకు ఏమీ తెలీదు. అందరూ చేతులు ఎత్తారు. అంత్యదినమున నేను లేపుతాను అని అంటే నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళందరూ దేవుని దగ్గర ఉంటారు, నేను ఒక్కదాన్నే విడవబడతాను అని నాకు చాలా భయం వేసింది. ఎంత ఏడ్చుకుంటా నేను అక్కడి నుంచి నేను నా రూమ్కి వచ్చేసాను. ఎంతగా ఏడుస్తున్నానంటే నాకే తెలీదు, అంతలా ఏడుస్తూ ఉన్నాను. మీరు మరి నాకైతే తెలీదు, కానీ పైనుంచి వెలుగు రావడం నేను చక్కగా చూడగలిగాను. నాకు భయం వేసి కళ్ళు వెంటనే మూసుకున్నాను. ముందు చూశాను ఆ వెలుగుని, ఆ తర్వాత కళ్ళు మూసుకున్నాను. ఆ వెలుగు నా కన్నులకి బాగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత నిజంగానే నా మనసుకు శాంతి ఏర్పడింది. అప్పటిదాకా ఏడుస్తున్నా, శాంతి ఏర్పడిపోయి ఇంకా నెమ్మదైపోయాను. నేను ఏడ్చి వచ్చేది వాళ్ళందరూ చూశారు. అందరూ వచ్చి తర్వాత నాకు నెమ్మది మాటలు మంచిగా చెప్పారు. ఆ బ్రదరు నాతో ఆ సిస్టర్ వచ్చారు. ఆయన భార్య వచ్చి నాకు ఏం చెప్పిందో నాకైతే తెలీదు. నాతో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నా ఫ్రెండ్ చేత ఆమె నా కృప నీకు చాలును అనే వాక్యము నాకు పంపించారు. ఇంకా అంతే. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. నేను మా అమ్మ మా నాన్న ఎలా చెప్తే అలా వినేదాన్ని. నేను ప్రార్థించుకునేదాన్ని, దేవా నాకు ఇచ్చే భర్త నిజాయితీగా ఉండాలి అని అనుకున్నాను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు సంబంధం వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటిదాకా నేను చేసుకుని అంటే సరే డిగ్రీ వస్తుంది ఎందుకు చేసేసుకుందామని నేను మా నాన్నగారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఒక ధైర్యం, నా బిడ్డని నేను మా ఒక్కటే, మేము తొందరగా వెళ్ళిపోతే మా బిడ్డని ఎవరు చూస్తారు అనే భయంలో వాళ్ళు ఉన్నారు. అందుకని నేను కూడా ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత డాక్టర్లు ఎవరో వచ్చారు, నేను చేసుకుని అన్నాను. ఇద్దరు డాక్టర్లు వచ్చారు. ఇంజనీర్ని అయితే చేసుకుంటానని చెప్పాను. ఇంకా సరే వాళ్ళు ఇదిగో ఇంజనీర్, అబ్బాయి ఇంజనీర్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళ నాన్నగారు అంతకుముందు వచ్చి మా అబ్బాయి 3వ సంవత్సరం చదువుతున్నాడు, ఇంకొక సంవత్సరం చదివితే ఇంజనీరింగ్ అయిపోతుందని చెప్పాడు. సరే ఆ ఇంజనీర్ అయిపోతుంది ఇంకా 1 ఇయర్ అని మా అమ్మ మా నాన్న కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అబ్బాయిని తీసుకొచ్చారు. అబ్బాయి నాతో మాట్లాడాలన్నాడు. అప్పుడు 83లోనే మాట్లాడాలన్నాడు ఆయన. మాకైతే భయము. అందుకని మా అమ్మ ఒక పక్క, మా అత్తగారు అంటే మా మేనత్త, ఆమె వాళ్ళు పెద్దోళ్ళు అనమాట, నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఆయన చెప్పారు, నేను ఫస్ట్ ఇయర్ ఒక్కటే పాస్ అయ్యాను, నేను ఇంకా 3 సంవత్సరాలు చదవాలి, ఇంకా మరి ఉద్యోగం 2 సంవత్సరాలు పడుతుందేమో నాకు తెలీదు అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత మా అమ్మ మా నాన్న అందరూ వద్దు 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 అని చెప్పారు. ఇంకా నేనన్నాను, ఇంత నిజాయితీగా ఈ మాట చెప్పాడు కాబట్టి నేను ఈయన్నే చేసుకుంటానని చెప్పాను.
సరేనని. వాళ్ళు నేను ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత, ఆ తర్వాత ఏమైందంటే, ఇంకొక ఈయన ఇట్లా ఎళ్ళిపోయాడో లేదో ఈళ్ళకి మాట ఇచ్చేశారు. కానీ బెంగుళూరు నుంచి ఇంకొక ఆయనొచ్చాడు. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అట. ఆయన నేను చేసుకుంటానని ఆయనొచ్చాడు. ఆయనొచ్చిన తర్వాత వీళ్ళే అబ్బాయి ఆయనకి డబ్బులున్నాయి. ఇన్‌కమ్ టాక్స్ అంటే డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగం ఉన్నాది. కాబట్టి ఈయన్ని చేసుకోవాలి అని వాళ్ళన్నారు. ఇంకా నేను చెప్పాను, ఇప్పుడు ఈయన్ని చూపిచ్చారు. ఈయన్ని చేసుకోమన్నారు. ఓకే చేశారు. ఇప్పుడు ఆయనొచ్చాడు. ఆయన్ని చేసుకోమంటున్నారు. నేను చేసుకుంటే ఈయన్నే చేసుకుంటాను. లేకపోతే నేను చేసుకోను అని చెప్పాను. ఇంకా మా అమ్మ, మా నాన్నకి వాళ్ళకి భయమైపోయింది. ఇంకా నేనేం చెప్తే వాళ్ళు అది ఇంటారు కాబట్టి మా నాన్న, మా అమ్మ ఒప్పుకున్నారు. మా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు దేవుడే మమ్మల్ని కాపాడాడు. కానీ నేను రక్షింపబడ్డాను. అక్కడ చర్చికి నార్మల్‌గా ఎళ్ళేదాన్ని. అది రక్షింపబడిన తర్వాత ఆ బాప్టిస్ట్ చర్చిలకి ఇంకా ఏ చర్చి మాకు తెలీదప్పుడు. ఓన్లీ బాప్టిస్ట్ చర్చికెళ్ళేవాళ్ళము. అక్కడ లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చ్ అని నెల్లూరులో పెద్ద చర్చ్ ఉంది. అక్కడ మీటింగ్స్ జరిగాయి. ఏసన్న, ఆర్ఆర్‌కే మూర్తి చాలామంది ఎండాకాలంలో వచ్చేవాళ్ళు. ఆ మీటింగ్స్‌కన్నిటికి ఎళ్ళేవాళ్ళము. నాకు ఈ లోపల పాప పుట్టింది. మా బాబుని ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు బ్రదర్‌కి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మేము బాంబే వెళ్ళిపోయాము. బాంబేలో 12 ఇయర్స్ ఉన్నాము. వెలిగింపబడి కూడా నాకేమీ తెలియకుండా ఆహ్, ఆహ్, ఆ గంప కింద అలా ఉన్నాను. నాకు తెలియదు. ఆ తర్వాత నా జీవితంలోకి మళ్ళా ఇంకొక సిస్టరు అంజు సిస్టర్ అని ఆమె నెల్లూరు ఆమెను. ఆ సిస్టరు ఆమెకి అప్పుడే మ్యారేజ్ అయ్యి అప్పుడే వచ్చింది. నాకు ఇది గూడా తెలీదు. నేను ఎక్కడన్నా చర్చికెళ్ళాలి అని. 12 ఇయర్స్ నాకు చర్చే తెలీదు. ఈ ఈ బాంబేలో ఆ కాలనీలో ఎవరన్నా క్రిస్మస్ వేడుకలు జరిపితే మమ్మల్ని పిలిచేవాళ్ళు. కానీ నేను అక్కడ నా సాక్ష్యం కాపాడుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను క్రిస్టియన్ అని. నేను ఎప్పుడైతే క్రిస్టియన్ అని చెప్పానో వాళ్ళ పండగలకి, పబ్బాలకి, ఆ తర్వాత వాళ్ళ పూజలకి నన్ను పిలిసి అంత దూరంలో కూర్చోబెట్టేవాళ్ళే గానీ, వాళ్ళ నుంచి నా ఏది వస్తువు కూడా నాకు వాళ్ళకి పెట్టడానికి కూడా భయమే. ఎందుకంటే నేను క్రిస్టియన్ అని వాళ్ళకి తెలుసు. నేను నా క్రీస్తుని నమ్ముకున్నానని ఆ సాక్ష్యం నేను కాపాడుకున్నాను. ఇప్పటికి కూడా చెప్పగలరు వాళ్ళు నా గురించి. ఆ తర్వాత ఆ సిస్టర్ వచ్చారు. వచ్చి ఆమె చాలా యంగు. ఆమె బాంబేలో చాలామంది ఫోన్లు చేసి కనుక్కొని ఇక్కడేమన్నా మందిరం ఉందా? ఇక్కడేమన్నా మందిరం ఉందా? అని చెప్పి ఆమె హెబ్రోన్‌కి సంబంధించిన ఆమె. మందిరం ఉన్నాదా అని కనుక్కున్నారు. కనుక్కొని పన్వేల్‌లో మందిరం ఉంది అని తెలుసుకున్నది. అక్క ఇక్కడ మందిరం ఉన్నది మనం వెళ్దాము అని. ఆమెకి ఒక్కసారి తీసుకెళ్ళింది నన్ను ఆ పన్వేల్ మందిరానికి. ఆ తర్వాత ఆమెకి అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఎక్కడికో ఎళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆ మందిరాన్ని గానీ, మందిరంలో ఉండేవాళ్ళని గానీ, నా కోసం ప్రార్థించేవాళ్ళని గానీ నేనెప్పుడూ వదలలేదు. అక్కడ నేను రక్షింపబడ్డాను. ర రక్షిం నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేనొక్కదాన్నే వెళ్ళేదాన్ని. బ్రదర్ ఏం చేసేవాళ్ళంటే నన్ను తీసుకుపోయి అక్కడ ఆరాధన కొరకు వదిలేసి పిల్లల్ని తీసుకొని ఆయన ఇంట్లో ఉండేవాళ్ళు. నేనెప్పుడు ఆ మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశానో, నా గురించి అక్కడుండే సిస్టర్సు, బ్రదర్సు అందరూ మా ఇంటికొచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రదరు వాళ్ళు రక్షణ గురించి చెప్పి అలా మా పాప ఇలాగే ఎళ్ళి మీటింగ్స్‌కెళ్ళి రక్షింపబడింది ఫస్టు. ఆ తర్వాత బ్రదర్ రక్షింపబడ్డారు. ఆ తర్వాత నా కొడుకు
అలా మేము రక్షణలోకి నడిపింపబడ్డాము. మా కుటుంబము అంతా. నేను చాలా బలహీనురాలిని. నా గురించి ప్రార్థన చేయండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏ రోజు దేవుడిని వదలలేదు. నాకు ఎన్నో గొప్ప మేలులు చేశాడు. అది నా సాక్ష్యము. నేను ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం నాకైతే తెలీదు. మరి నేను వెళ్ళిపోతానా ఏమో. నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకటన 2:10 నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. మరి నాకు తెలీదు. చూడండి అది కరెక్టా కాదా అని. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేతను ప్రకటన 2:10. అది నా గురించి. దయచేసి నా గురించి ప్రార్థించండి. నేను చాలా బలహీనరాలిని, బలహీనమైన ఆత్మ. అందుకనే నేను ఎప్పుడు నాకు మొన్న ఈ మధ్య నేను ఇలాగే వింటా ఉంటే బ్రదర్ అబ్రహాము బ్రదర్ ఒక మాట చెప్పారు ఇలాగే. మనం ఎప్పుడో దేవుని రక్త ప్రోషణ కిందకి వెళ్ళడం కాదు, ఎవ్రీ క్షణము ఆయన రక్త ప్రోషణ కింద మనం ఉండాలి అని. అది నన్ను ఎంతో టచ్ చేసింది. నేను ఎప్పుడు ఆయన రక్త ప్రోషణ కింద ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటా ఉన్నాను. అది నా సాక్ష్యం. నా గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. సో కంటిన్యూ టు ప్రే ఫర్ సిస్టర్. సో చాలామంది సాక్ష్యం చెప్పమంటే అటు నిలబడేస్తారు, చెప్పేస్తారు కదా. వాక్యం చెప్పమంటే చెప్పేస్తారు, పాటలు పాడమంటే పాడేస్తారు, స్టేజ్ అంటే భయపడరు కదా. కొంతమంది మాత్రమే పులిపీట ఎక్కాలంటే భయపడతారు, పాడాలంటే కదా. అటువంటి జాబితాలోకి వచ్చింది అంటే వాళ్ళందరికీ దేవుని భయం ఉంటుంది కొంతమందికి కదా. ఎందుకంటే పవిత్రమైన విషయాలను పవిత్రంగా చూస్తారు కదా. సో సిస్టర్ గురించి ప్రార్థించండి. మరి బ్రదర్ జీపీ రావు గారు ఓఎన్జీసీలో కదా బ్రదర్ ఇంజనీర్గా పనిచేశారు 3 సార్లు బ్రదర్. సిస్టర్ మీ గురించి చెప్పారు, గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేశారు. సో ఇప్పుడు రాబోయే దినాల్లో బ్రదర్ 3 నెలలు డబ్లిన్లో ఉండి ఆడ పరిచయం చేయాలని కోరినాం. బ్రదర్ ప్రార్థించినాడు. ప్రభు చిత్తం అయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆడు ఉంటాడు. అక్కడే ఉండి ఆడకు రూమ్ తీసి 2 బ్రదరు సిస్టర్ ఉంటారు, ఉండి అక్కడ పరిచయం చేస్తారు. ఈ ప్రాంతాలు తెలుసు కదా, 2 సార్లు వెళ్ళాడు. సో అక్కడే ఉండి తిరిగి వస్తాడు. ఆ విధంగా రాబోయే దినాల్లో పరిచయం చేయాలని ఆశ. వారి గురించి కూడా ప్రార్థించండి. వాళ్ళ కుమారుడు కార్తిక్, మరి కోడలు గారు, మరి మనవరాలు శ్వేత సిస్టర్ అండ్ మనవరాలు వాళ్ళ గురించి ప్రార్థించండి. సో ఇప్పుడు బిఫోర్ అబ్రాహ్మణ వాక్యం చెప్పడానికి ముందు ఏజీ చిన్న పాట పాడతాడు. ఏజీ ఏంటంటే కోరిస్టర్ అంటారు అనమాట. ఎవరన్నా తెలుసో తెలియదు. కోరిస్టర్ అంటే దే ట్రైన్డ్ టు సింగ్ ఇన్ కెథీడ్రల్స్ కదా. కెథీడ్రల్ అంటే పెద్ద చర్చెస్, సెయింట్ పాల్స్ అట్లా ఉంటాయి కదా. ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వాళ్ళకి మైకులు గీకులు అవసరం లే, మ్యూజిక్లు కదా, ఓన్లీ నోరే కదా. సో ఆ విధంగా. అంతేకాకుండా మంచి సాక్ష్యం మరి వీలైతే రాబోయే దినాల్లో చెప్తాం. దాంట్లో రావడం అంత ఈజీ కాదు. సో దేవుడే ఇచ్చినాడు, వాళ్ళే ఫీజు కట్టి ఆయనకు కదా. అన్ని ఫీజు 10,000 సంవత్సరానికి కట్టి ట్రైనింగ్ ఇస్తే స్కూల్ పంపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఈటన్కి వెళ్ళొచ్చు. ఈటన్కి వెళ్ళాలంటే 40,000 సంవత్సరానికి వాళ్ళు ఫ్రీగా పంపిస్తారు కదా. సో ఆల్మోస్ట్ పాస్ కూడా యాడ్. ప్రార్థన చేయండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం యాడిపోదు కదా. సో ఆ విధంగా దేవుడు రాబోయే దినాల్లో మాష్ ఏంటంటే వీళ్ళందరూ ఈ చర్చిలలో ట్రైనింగ్ అవుతున్నారు. ఇటువంటి వాళ్ళు రాబోయే దినాల్లో అక్కడ నిలబడి వాక్యం చెప్పాలి కదా. మన వాక్యం స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు సిద్ధపరిచేటట్లు ప్రార్థన చేయండి.
I first believed. Through many dangers, toils, and snares, we have already come. 'Twas grace that brought us safe thus far, and grace will lead us home. When we've been there 10,000 years, bright shining as the sun, we've no less days to sing God's praise than when we first begun. Than when we first begun. ఇక్కడ తిరిగే వాళ్ళకి ముందు చెప్పాలి. మనం అందరం కలిసి ఒక పాట పాడదాం. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా,
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే సాధ్యము. భాషలో బైబిల్ భలే నా జీవి యేసు మాట అంతరం ఏంటంటే చలి అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎత్తబట్టుకో. ప్రైజ్ ద లార్డ్. కొంచెం జోబెన్ ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. జోబెన్ బ్రదర్ కమ్ హిట్ సిట్ హియర్. జమీమ్ అక్క ట్రాన్స్లేషన్ సరే 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 ఓకే ఓకే సారీ. చూడండి కొంచెం ముందుకు వచ్చేవాళ్ళు. సరే ఓకే సరే. మాకేమో దగ్గర కూర్చుంటే మాకు వస్తుంది, మనకేమో మీకేమో దగ్గర కూర్చో ఏం చేయలే. యెహోషువ గ్రంథం థ్యాంక్ యూ. యెహోషువ గ్రంథం
6వ అధ్యాయం 20 వచనం చదువు. 6:20 యెహోషువ. ఆ. 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 తండ్రి, కొద్ది సమయం దీవెనకరంగా చేయము. మరి తల్లి ఎక్కువ ఉంది, మీరే సహాయం చేయండి. నీ ప్రజలను మీరు ఆదుకొనము, నన్ను కూడా ఆదుకొను. యేసు ప్రభువు పెట్టి వేడుచున్నాము తండ్రి. ఇట్లా వేసుకుంటే మీకు అభ్యంతరం లేదా? హలో, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జై మసీకి. కర్తర్ స్తోత్ర. చింగ్ చాంగ్ చచో. చైనా భాషలో ప్రైజ్ ద లార్డ్. చింగ్ చాంగ్ చచో అంటే చైనా భాష. ప్రైజ్ ద లార్డ్. బండి స్టార్ట్ అయ్యేదాకా కొంచెం అట్లా కష్టంగా ఉంటుంది, గేర్లోకి వచ్చినాక బండికి పోతుంది. అందరు చెప్పండి. నేను కొంచెం ఇంతవరకు చెప్పిన మెసేజ్ అంతా ఒకసారి రిపీట్, 1 minute రిపీట్ చేస్తా. చెప్పండి. యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ, కత్తివాడి చేత అమాలేకీయులను గెలిచిన యెహోషువ, పర్వతము దిగని యెహోషువ, గుడారములో ఉన్న యవనస్తుడైన యెహోషువ, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకో అంతే, అయిపోయింది అప్పుడే, మర్చిపోయినా. మంచి కనానును వేగు చూచిన యెహోషువ, మంచి సమాచారం చెప్పిన యెహోషువ, ప్రజలను ధైర్యపరిచిన యెహోషువ, యొర్దాను యెహోషువ మోషే మృతి నొందిన తర్వాత దేవుని చేత బలపరచబడిన యెహోషువ, యొర్దాను దాటిన యెహోషువ. ఇక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు యెరికోను జయించిన యెహోషువ. చెప్పండి. ఇది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఇప్పుడు మోషే అనగానే మోషే జీవితంలో అత్యద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలవటం. ఇన్ ఎంటైర్ మోజెస్ లైఫ్లో ఒక గొప్ప అద్భుతం చెప్పండి, ఎర్ర సముద్రము పాయలవటం. ఇది చాలా పెద్ద అద్భుతం. అంటే క్రైస్తవులు అనగానే ఎర్ర సముద్రం గురించి చెప్పాల్సిన అవసరము లేదు. టాప్ బైబిల్లో ఉన్న అద్భుతాలన్నింటిలో పెద్ద అద్భుతం అది. అట్లా జాషువా లైఫ్లో 3 అద్భుతాలు ఉన్నాయి. ఎంటైర్ లైఫ్ అంటే చాలా ఉన్నాయి, వాటిలో 3 ఇంపార్టెంట్. ఒకటి యొర్దాను దాటిన యెహోషువ, 2 యెరికోను జయించిన యెహోషువ, 3 31 మంది రాజులను జయించిన యెహోషువ, 4 సూర్యుని చంద్రుని ఆపిన యెహోషువ. ఈ 4 ఎవరి వల్ల కాల, ఈజ్ ఎ ఎంటైర్ డిఫరెంట్ 4 సంగతులు. వాటిలో ఒకటి మన యొర్దాన్ అంటే ఏంటి, మన ఇప్పుడు ఎందుకంటే బైబిల్ వట్టి చదివితేనంట అది చరిత్ర అయిపోతుందంట. హిస్టరీ తెలుసుకోవడానికి కాదు కదా మనం వచ్చింది. మీకు తెలీదా హిస్టరీ? నాకన్నా ఎక్కువ తెలుసు మీకు. అది మనకు అప్లికబుల్ అవ్వాలి, అది మనకు అన్వయించుకోవాలి. అప్పుడు అది దాన్ని ఫలం అనేది మనం అనుభవిస్తాం. అది మనకు అన్వయించుకోవాలి ఖచ్చితంగా మనము. సరే, ఇప్పుడు మనం నేర్చుకునే జోర్డాన్, మనందరి జీవితంలో యొర్దాన్ ఉంటుంది. యొర్దాన్ అంటే అది పరవళ్ళు తొక్కే నది అంట. మీరు గోదావరి చూసిండొచ్చు. నర్సాపూర్ పాలకొల్లు గోదావరి చూసిన చెయ్యొద్దండి. భీమవరం వాళ్ళు పాలకొల్లు వాళ్ళు, అది గోదావరి ఫుల్ పొంగుతుంది.
ఒక టైంలో నాకైతే ఆ నీళ్లు చూస్తే భయం అవుతుంది. అన్ని నీళ్లు పోతూ ఉంటాయి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సపరేట్ చేసేది ఏంది? గోదావరి. అట్లా గోదావరి కంటే పెద్దది జోర్డాన్. యొర్దాను పాయలైంది. దేవుని ప్రజల కొరకు దేవుడు యొర్దాన్ని ఏం చేశాడు? పాయలైంది. నీరు ఎత్తు నుంచి వస్తున్న నీరంట ఇప్పుడు కింద డౌన్ నుంచి నీరేమో వెళ్ళిపోతుంది, దాటి వచ్చే నీళ్ళు వెళ్ళిపోతుంది. ఇంకా పైనుంచి వచ్చే నీళ్ళు గోడలాగా నిలిచాయంట. నీళ్లు ఏకరాశిగా నీళ్ళు ఇచ్చానని రాయబడింది. అది ఈ కార్యం ఎలా జరిగిందంటే ఆడొక మీకు ఇంతకుముందు మెసేజ్ చెప్పలేదు, అక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంది. ఏంటంటే మందస్థం. ఏంటి అక్కడ ఒక మాట ఉంది, మందస్థమును ఎత్తుకొని యాజకుల కాళ్ళు యొర్దానును తాకగానే యొర్దాను పాయలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మందస్థం. చెప్పండి, ఇక్కడ జాషువాను బట్టి కాదు మందస్థం యొర్దాను చీలింది, మందస్థాన్ని బట్టి. ఇప్పుడు యోషువను బట్టా మందస్థాన్ని బట్టా? చెప్పండి, మందస్థాన్ని బట్టే. ఇప్పుడు మందస్థం ఎప్పుడైతే, మందస్థం అంటే ఏంటి? మనల్ని కూడా మన జీవితంలో యొర్దాన్ను జయించాలంటే మన దగ్గర ఏముండాల? మందస్థం ఉండాలి. ఆ మందస్థం మనం మోయాల. ఒక మందస్థం అనేది ఒక కోణములో మనం చెప్పాలంటే మందస్థములో 6 సంగతులు ఉంటాయి. 6 చూద్దాం, చెప్పండి. 10 ఆజ్ఞలు గల పల్లకలు, చెప్పండి. చిగురించిన అహరోను కర్ర, బంగారు పాత్రలో ఉన్న మన్నా, దేవదూతలు, కరుణాపీఠం. ఒక ముఖ్యమైనది ఏంటంటే తుమ్మకర్ర. ఇవన్నీ కలిస్తే మందస్థం. తుమ్మకర్ర అంటే మనమే, మట్టి దేహం, మట్టి మనుష్యులు. తుమ్మకర్రలు ఏంటి? అది నల్లగా ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, దాన్ని ఎవరు కోరుకోరు, అది ఎవరు పెంచుకోరు, అది అరణ్యంలో మొలిచేది. తుమ్మ చెట్టుని ఎవరు సాకరు, ఎవరు దానికి ఇత్తనమే కూడా వేరు, కానీ అది పెరుగుతుంది. అది మానవుడు, అది తుమ్మకర్ర గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. తుమ్మకర్ర ఎంటైర్ ఏంటంటే మనిషి యొక్క నేచర్ గురించి మాట్లాడుతుంది. దీనికి బంగారు తాపడం జరిగింది. ఏం జరిగింది? తాపం. బంగారం ఎవరు? యేసుక్రీస్తే. యేసుప్రభు యొక్క రాయల్టీ, ఆయనలో ఉన్న రాజరికం. సరే, అవన్నీ ఇప్పుడు చెప్పలేను నేను. అయితే విషయం ఏంటంటే మన అంతరంగంలో ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు ఎక్కడుంటాయి? మన అంతరంగంలో. రెండవది ఏమిటి? మనలో మన్నా ఉంది. ఏంటి మన్నా అంటే ఏంటి? దేవుని వాక్యం. మీ పితరులు మన్నాను భుజించి చనిపోయి, నన్ను భుజించుకోడు మరినటికి చనిపోడు. మనకున్న మన్నా ఏంది? అది డైలీ మన్నా ఫెలోషిప్ అని ఉంది. మన్నా చర్చ్ తెలుసా అండి? పరంజ్యోతి గారి సహవాసం తెలుసు, చెయ్యొద్దండి ఒకసారి. మన్నా అమలాపురం పరంజ్యోతి గారి చర్చ చూడాలి మీరు. అలా వాళ్ళు ఒక ఊపు ఊపారు. వాళ్ళ దగ్గర మీరు ఆ ఏరియాకి వెళ్తే ఆకివీడు, అమలాపురము, ఆ ప్రాంతాలంతట్లో మెయిన్ చర్చెస్ పరంజ్యోతి గారివి. అయితే ఈ మన్నా అనేది ఏం చూపిస్తుందంటే డైలీ బ్రెడ్. ఏంటి? డైలీ బ్రెడ్. ఇప్పుడు డైలీ బ్రెడ్ ఏంటి? విశ్వాసికి వాక్యం. నిన్న తిన్నాం, పొద్దున తిన్నాం. ఇప్పుడు నేను పొద్దున్నే హోటల్లో తిన్నా, వస్తానే ఎలిజబెత్ ఏం పెట్టింది? పొంగల్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, మళ్ళీ నైట్కి మళ్ళీ డిన్నర్ ఉంది. భౌతిక దేహానికి ఆహారం కంటే ఆత్మదేహానికి దేవుని వాక్యం. ఈ వాక్యము మనతో నిత్యం మనం మన్నా భుజించాలి. ఎందుకు? విశ్వాసులు పడిపోవడం. నన్ను ఒక అమ్మాయి అడిగింది క్వశ్చన్, ఈ లోకంలో నాకు శోధనలు వస్తున్నాయి, నేను శోధించబడుతున్నాను, నేను వాటికి మీద ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాల? వెరీ సింపుల్. ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు ఎంత శత్రువు వచ్చినా ఎదుర్కోగలడు. బలహీనంగా ఉన్నాడు వట్టిగా ఒక్క దెబ్బకే గుండాయి చచ్చిపోతాడు. ఒక్క దెబ్బకి చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మనం ఆత్మీయంగా బలంగా ఉంటే శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఎప్పుడు బలంగా ఉండగలమంటే దేవుని వాక్యం. ఎందుకు బ్రదరు వర్తమానికులు పిలిపించి ఒక పక్క సెమీటెన్నిస్ లాగా స్పీకర్లను నేను అనుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని స్పీకర్లు మీకే వస్తాను.
ఎంటైర్ ఇయర్ మీకు స్పీకర్లే. ఎందుకు? వాక్యమే మన్నా. ఆ మన్నా కంటే శ్రేష్టమైంది ఇది. చెప్పండి, ఆ మన్నా గొప్పదా, ఈ మన్నా గొప్పదా? ఈ మన్నా. ఆ మన్నా తిని వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈ మన్నా తినాలే కానీ ఖచ్చితంగా దేవునికి మనము ఇష్టలము కాగలము. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం శత్రువు చేసే శోధనలన్నిటినీ జయించగలం. అయ్యో, తీసుకో. ఓకే, ఇట్స్ ఆల్. డోంట్ కోప్పడదు. చిల్డ్రన్, కాబట్టి మనమే మందస్థం. చెప్పండి, మనమే తుమ్మకర్ర. అందరూ ఒకసారి టైం ఎక్కువైతుంది చెప్పండి. మనమే తుమ్మకర్ర. 5 అయిందండి, 5:30 వదిలేస్తా, సరేనా? 5:40 మీ ఇష్టం. మీకు విసుగు వస్తే ఇట్లా చేయి చూపించండి, నేను క్లోజ్ చేసేస్తాను. ఒక్కసారి చూపించినా, ఒక్కరి చేయి చూపించినా క్లోజ్ చేస్తా. సన్నీ అయినా నువ్వు చూపించినా క్లోజ్ చేస్తా. ఇంకా సార్లే అనేది బోధ అంటే ఒక్క మనుషులు అన్న మీరు పరిచయంలోనైనా. అయితే విషయం ఏంటంటే, అందరు చెప్పండి, ఒకసారి చేయి చూపించండి. నేనే తుమ్మకర్ర. అయిపోతుంది. నేనే తుమ్మకర్ర. ఇది ఏ మన్నా. అంతరంగంలో నా ఆ ఆజ్ఞ, ఆత్మవాక్యం. ఏం వాక్యం? ఇన్ మై హార్ట్, ఇన్ మై స్పిరిట్ ఆ ఆజ్ఞలు రాయబడి ఉంటాయి. దేవుని చేతి వేలితో మెత్తటి హృదయమను పలకల మీద వ్రాయబడిన ఆజ్ఞలు అని రాయబడింది. కానీ మన అంతరంగంలో దేవుని ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేయబోతే సెన్స్ డోంట్ డూ, మాట్లాడబోతే డోంట్ డూ. మీకు ఎవరైనా ధైర్యంగా వచ్చి కరెంటు పట్టుకొని చూద్దాం, ఎవరైనా వస్తాడా? అది కరెంట్ అని అందరికీ తెలుసు. కరెంటు కంటే భయంకరమైంది పాపం. నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక ఆయన దేవదానం అని ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఇంటి పైన గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆడిగా మంచిగా ఉండొచ్చు కదా, పైన ఇంకో రూమ్ వేసుకున్నాడు. ఆ రూమ్ వేసుకొని దానికి పైపులు అందించడానికి పైప్ అందించేవాడు. ఇంటి పైన హెవీ టెన్షన్ లేయర్ ఉంది. ఆయన అనుకోలేదు అది లాగేసుకుంటుందని. ఈయన ఇట్లా పట్టుకున్నాడు, అది కొంచెం దగ్గరలోనే ఉంది, అది లాక్కుంది, అట్లే పట్టుకున్నాడు. ఈయన 90% ఖాళీ బూడిదైపోయాడు. ఇలా జరిగింది. ఒట్టింతో ఇంత మాంసం మిగిలింది, బొగ్గు పూర్తి కాలిపోయేదాకా వదిలిపెట్టలేదు. తెలిసి కరెంటు ముట్టుకోం కదా. కరెంటు కంటే డేంజరస్ పాపం. కరెంటు భయంకరమైందా, పాపం భయంకరమైందా? పాపమే. మనకు తెలిసి పాపము మనల్ని మోసం చేస్తుంది. స్వనీతే పాపం. మన దేవుని వాక్యం చదవకపోవడమే పాపం. కాబట్టి మన పలకల లోపల ఉన్నాయి. నేనే తుమ్మకర్ర. నాకున్నది లక్షణాలన్నీ తుమ్మకర్రే నేను. 2. మూడోది ఏమిటి? మన్న పాత్ర, దేవుని వాక్యం. డైలీ లోపల వాక్యమే ఉంది, చేతిలో వాక్యమే ఉంది. 2. అది దినం తినాలి. 3. చివరికి ఏంటి? చిగురించిన అహరోను కర్ర. చెప్పండి. అక్కడ వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య? లేవీలే అహరోను కుటుంబమే నడిపించాలి యాజకత్వం, మేము లేమా అని లేవీలు అడ్డుకున్నారు. ఎవరిని? ఆరోన్ని. అప్పుడు పెద్ద యుద్ధమైంది, గొడవలైనాయి. కొరహు అభిరామ్ దాతలకి గొడవలైనాయి. ఆ గొడవలతో 250 మంది చచ్చిపోయినారు. భూమి విడిచి ఎవరైతే అహరోను మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ భూమి ఏం చేసిందంట? మింగేసిందంట. ఒక మాట అందరూ పలకండి, వారు ప్రాణములతోనే అనంటే పురబ్బాయి ప్రాణములతోనే పాతాళమునకు దిగిపోయిరి. చెప్పండి, ప్రాణములతోనే. ఇది ఎక్కడ అన్యాయమో? దేవుని కోపం వస్తే అట్లే ఉంటుంది. దేవుని కోపం వస్తే అట్లే ఉంటుంది. మనం కొన్నిసార్లు సరే మనం చెప్పలేను. కాబట్టి ఆ సమస్య తీర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, ఎందుకయ్యా మీ గొడవ? మీ లేవీలందరూ 12 కర్రలు తెచ్చుకోమన్నాడు. 12 గోత్రాల వాళ్ళు 12 గోత్రాలు 12 కర్రలు తెచ్చారు. వట్టి కర్రలే, ఎండిపోయిన కర్రలు. ఆ కర్రలు తెచ్చాడు, పెట్టమన్నాడు. పెట్టి రేపు పొద్దున్న రమ్మన్నారు.
పోయేటప్పుడు మీ పేర్లు రాసిపోమన్నాడు కర్రలు మీకు. పొద్దున వచ్చేసరికి 11 కర్రలు అట్లే వట్టి కర్రలు ఉన్నాయి. ఒక కర్ర మాత్రము చిగురించి బాదం పువ్వులు పూసి ఫలం వేసి పూతలు పూసి కాయ పండైంది. అరే ఆ కర్రను అట్లే తీసుకొచ్చి మందస్థములో ఉంచారు. చెప్పండి, ఆ కర్రను తీసుకొచ్చి ఎక్కడ ఉంచారు? ఆ మందస్థములో ఏముంది? కర్ర ఉంది. ఈ కర్ర దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు రెజరెక్షన్కి గుర్తు. చెప్పండి, ఎండిన దానిని వికసింపజేసిన కర్ర. ఇది ఏం మాట్లాడుతుందంటే ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనందరం ఎండిన వాళ్ళమే. అందరు చెప్పండి, బైబిల్ ఏమంటుందంటే పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చినవారు. ఈ చచ్చిన మానవుని జీవితంలో వికసింపజేయగల శక్తి యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానములకు ఉంది. ఆ అనుభవం మనలోకి వచ్చినప్పుడే మనం పాపం మీద విజయం పొందగలం. చాలామంది పాపం మీద విజయం ఉండదు. అప్పుడు మనం అనుమానించాలా, వీళ్ళ రక్షణను మనం అనుమానించాలా. చెప్పండి, వాళ్ళ రక్షణను మనం ఏం చేయాలా? వాళ్ళు సరిగా ఇప్పుడు క్రైస్తవ మతం వేరు, క్రిస్టియానిటీ వేరు, మారు మనస్సు రక్షణ అనుభవం వేరు. మారు మనస్సు రక్షణ అనుభవం వేరు. బయటికి అన్నీ ఉంటాయి, పాటలు పాడతారు, క్వైర్ ఉంటుంది, క్రిస్టియన్ ప్రైజ్ ది లార్డ్ ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ మారు మనస్సు అనుభవం ఉండదు. వాళ్ళు అట్లా ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. వాళ్ళకి దేవుని భయం ఉండదు, వాళ్ళకి నోటికి భయం ఉండదు. కొందరు విశ్వాసులు అంటారు కానీ అన్ని బూతులు మాట్లాడతారు. బూతులే క్రిస్టియన్సే అంటారు, మళ్ళీ ఎబ్రోన్ పేరే చెప్తారు. బూతులు, పచ్చి బూతులు మాట్లాడే క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే మనం ఏం చేయాలంటే వీళ్ళ రక్షణను మనం ఏం చేయాలా? అనుమానించాలి. మనం ఇంకేం వాళ్ళతో పెట్టుకుంటే మనం బుద్ధి లేని వాళ్ళం అవుతాం. ఓ ఈజ్ నాట్ సేవ్డ్, నాట్ ఎట్ సేవ్డ్. కాబట్టి ఇది మనం గుర్తుపట్టాల. ఒక మనిషి ఎదిరిస్తున్నాడంటే వాని రక్షణ అనుమానించాల. మాటకు మాట ఇస్తున్నాడంటే మన రక్షణ అనుమానించాలి. వీడు ఎక్కడో దేవునితో సరైన సంబంధం వీనికి లేదు. ఆత్మీయత అంటే మౌనంగా ఉంటుంది, ప్రభుకి అప్పగించుకుంటుంది. పగ తీర్చుట నా పని, దేవునికి అప్పగించి యోసేపు నేను దేవుని స్థానం అందున్నానా, ఆ అనుభవంలోకి మనం రావాలి. సరే, ఈ మందస్థము మనమే. అందరు చెప్పండి, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. 2 దేవదూతలు ఆ మందస్థానికి కావాలి కాస్తున్నాయి. ఇప్పుడు మనం విశ్వాసాలు రక్షించబడిన తర్వాత దూతలు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం, దేవదూతలు మనకు నిత్యం పరిచారకులుగా ఉంటారు. భక్సింగ్ గారు ఎప్పుడు అనేవాడంట, ప్రభాని దూతల భక్సింగ్ గారికి ఇష్టమైన మాట మాథ్యూ 4:11 చదివే. మాథ్యూ 4:11 త్వరగా, ఇంత లేట్ అమ్మా చదవమ్మా. అందరు చెప్పండి, దేవదూతలు చేంజ్ చేశారంట. హెబ్రీ పత్రిక 1 ఆఖరి వచనం చదువునన్నా. హెబ్రీ 1 లాస్ట్ వర్స్. రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరు వీరు? దేవదూతలు. పైనంత దేవదూతలు వచ్చి రాస్తాడు. సేవకులైన ఆత్మ. ఏం చేస్తారంటే వాళ్ళు పరిచర్య, రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఏమి స్వాస్థ్యం అది? ఇంకా మన రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి. జాగ్రత్త, రక్షణ పొందాము, రక్షణ స్వాస్థ్యమును ఇంకా మనం స్వతంత్రించుకుంటూ ఉన్నాం. సరే, ఇవన్నీ ఇప్పుడు చెప్పలేదు. సరే, ఆ మందసం మనమే. ఈ అనుభవం మనకు ఉన్నప్పుడు మరణం మనము సులభంగా దాటగలము. ఇప్పుడు పాపం జయించడం మాటలా, అది DNA ప్రాబ్లం. అందరూ ఒక మాట చెప్పండి. ఆదాము పాపం చేయకముందు అతని కణములో సెల్లో దేవుని సంతకం ఉన్నదంట. ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత మానవుని యొక్క కణములో సర్పం యొక్క సంతకం వచ్చింది. మీకు అర్థమైంది లేదో? అర్థమైందండి? పండు తిననంత వరకు ఆదాము వాళ్ళిద్దరిలో వాళ్ళ కణములో ఏముంది? దేవుని స్థానం. ఎప్పుడైతే పండు తిన్న తర్వాత ఆఫ్టర్ ఈటెన్ చెప్పాల ఏమొచ్చింది? సర్పం. ఎందుకే ప్రభు అన్నాడు, మీరు సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? నేను మొన్న అనంతపూర్లో సేవకి వెళ్ళినప్పుడు ఒక విలేజ్లో స్వార్థకు పోయినప్పుడు ఒక పరిగెత్తుకొని వచ్చింది. పరిగెత్తుకొని వస్తే ఏమంటే ఇంట్లో పాము ఉందన్నాడు. ఇంట్లోకి పాము, గుడిసె, చిన్న గుడిసె. ఏం దబ్బని పోతే అందరు పలుగులు తీసుకొని పోయినాం.
తీసుకొని తవ్వితే ఓ పాము రక్తపింజర, అది దాదాపు 30 గుడ్లు పెట్టుకుంది. ఎన్ని గుడ్లు? 30. అన్నీ పొదిగింది. పాము గుడ్లు పొదుగుతానే ఆకలి అవుతుందంట. దానికి ఏమవుతుందంట? ఆకలి అవుతుందంట. ఆకలి అయితేనే కళ్ళు కనపడు. పాముకి ఏదంటే 30 రోజుల 21 రోజు గుడ్ల మీద ఉంటుంది, కళ్ళు కనపడవంట, ఆకలి అవుతుందంట. అయితే గుడ్లను పొదిగింటుంది. ఆకలి తట్టుకోలేక తన పిల్లల్ని తాను చంపుకొని తింటుందంట. అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు తప్పించుకున్న పాము పిల్లలే బతికినట్లు. పాము తల్లి పాము తినంగా తప్పించుకున్నవి ఎస్కేప్ అయ్యి, మా అమ్మ తింటుందని వాడికి వాళ్ళ షార్ప్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయినవి బతికిపోతాయి. అక్కడ బతికినవే 30 పాములు ఉన్నాయి. పెద్ద పాము, చిన్న పాము. చెప్పండి. రక్షణ లేని వాళ్ళు పెద్ద పాములు, వాళ్ళకు పుట్టిన పిల్లలు. అందుకే ప్రభు అన్నాడు అందరు మత్తయి 23:33 చదివా త్వరగా, ఇంత లేటా? సన్నీ నిద్రపోతాడు. చాలు చాలు. ఎవరిని పట్టుకొని అన్నాడు ఈ మాట? మళ్ళీ ఒకసారి అందరూ చదవండి. Matthew 23:33. Matthew 23:33 అండి. సర్పములారా సర్ప చాలు. సంతానమా. మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరిని పట్టుకొని అన్నాడు ఆ మాట? పరిసయ్యులను, శాస్త్రులను, ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్న వాళ్ళని. 24 గంటలు తెల్లబట్ల తప్ప ఇంకోటి ఏరోళ్ళు ఎప్పుడు ముసుగేసుకునే ఉంటారు వాళ్ళు. సోంపు, సదాప, జీలకర్ర, పుదీనాల దశంభాగం ఇచ్చేటోళ్ళు, ధర్మశాస్త్రంతో కంటది వచ్చిన రోజుకి 5 మార్లు దేవుని మందిరంకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని యేసుప్రభు ఏమన్నాడు? సర్పములారా. డైరెక్ట్ స్పీచ్. సర్పములారా. అందుకే మన పిల్లలనైనా మన విశ్వాసుల పిల్లలే అని మనం ఎగ్జామ్షన్ చేయడానికి లేదు. వాళ్ళకి 24 గంటలు రోజుకి అరగంటన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేయాల. వాట్ ఈజ్ ఎ సిన్? పాపం అంటే ఏంటి? మనం పెద్దోళ్ళలో పెద్ద పాము అంటే నిజంగా దాని నేచరు. పాముకి నిజం చెప్పండి, పాము డేంజరా మనిషి డేంజరా? పాముకి ఏడుంటుంది విషము తల, మనిషికి వాళ్ళంతా కండ్లలో విషం. బైబిల్ పలకండి. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూచాను. దావీదు సౌలు కళ్ళలో ఏముంది? కళ్ళల్లో విషం. మత్తయి సువార్త 5లో మోహపు చూపు, కంట్లో ఏముంది? మోహము. మార్క్స్ సువార్త 7:21 మత్సరము. తర్జుమాలు ఏముంది కింద? చెడ్డ కళ్ళలో ఏముంది? చెడుతనం. అందరు చెప్పండి ఒకసారి, ఏళ్ళు చూపించండి. కళ్ళల్లో విషం, కళ్ళల్లో మోహం, కళ్ళల్లో చెడుతనం. విషం కళ్ళల్లోనే విషం ఉందంటే చూస్తేనే అందుకే మాటలు కాదు, ముందు దీని నుంచి మనం డైవర్ట్ అవ్వాలి. మందస్థముగా మారాల మనం. చెప్పండి ఏం కావాలా? మందస్థం. ఆ దూతలు మనకి సేవ చేస్తాయి, ఎప్పుడు మనతోనే ఉంటాయి. యేసుక్రీస్తు రక్షణ గొప్పతనం వర్ణించడానికి వీలు కాదు. అసలు దేవుని రక్షణ ఎంత గొప్పదంటే, పెంట కుప్ప మీదున్న వాడిని రక్షించుకోగలడు, ఐశ్వర్యవంతునైనా రక్షించుకోగలడు. ఆ మందస్థ అనుభవం ఉన్నప్పుడే యోర్దాను మనం దాటగలం. నేనంటాను ఇప్పుడు యెహోషువయే మందస్థం. చెప్పండి, యెహోషువయే మందస్థం. పలకలు కొట్టేశా. యెహోషువ దిగలేదు పర్వతం మీద నుంచి, అక్కడే వెయిట్ చేశాను. దేవుడు సంతోషం. ఈ ఒక్క మనిషి చాలు నాకు అనుకున్నాడు. ఈ ఒక్క మనిషి చాలు. నేను అనుకుంటే ఇంత పెద్ద సంఘంలో ఒక్కరిలో దేవుని భయం కలిగి మనస వాచ కర్మన. చెప్పండి, మనస వాచ కర్మన. చెప్పండి. ఎంత కీడు చేసినా పర్లేదు బ్రదర్, దేవునికి స్తోత్రం. మనం ఇంకో మాట కూడా కూడదు. దేవుడు చూస్తాడు బ్రదర్, దేవుడు చూస్తున్నాడు, అది కూడా అనకూడదు. అంటే వాని కీడు కూడా మనము కోరకూడదు. అలా కోరడం కూడా యేసుప్రభు నేచరు కాదు. కొన్నిసార్లు మనం అంటాం దేవునికి అప్పగిస్తున్న బ్రదర్, అది కూడా అనద్దు. ఏమనాలి ఇంకా? ప్రభు వారిని క్షమించాలి బ్రదర్ అన్న. ప్రభు వాళ్ళని, అది క్రైస్ట్ నేచర్. నేను ఒక అన్న అడిగాడు, నేను క్రీస్తులో ఎదగాలంటే ఏం చేయాలి? నీలో కనపడుతుంది. అరే ఈ మనిషి ఎంత కీడు చేస్తే కూడా వాళ్ళ కీడు కోరట్లేదే, నేను ఇంత 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 నష్టం తెస్తే కూడా మనిషికి కీడు కోరట్లేదే.
ఆ నేచర్ మనలోకి వచ్చినప్పుడే లోకము మనకు ఏదైనా, దేవుడు మన కోసం ఏదైనా సాధ్యము చేయగలుగుతాడు. ఎంతదన్నాడు, ఎంత ఆ నేచర్ కావాలో మనకు. ఒక చిన్న మాట చెప్తాను. క్రైస్తత్వం అంటేనంట స్వభావం అంట. చెప్పండి, క్రైస్తత్వం అంటే ఏంటి? నేచర్. మన నేచర్లో క్రీస్తు కనిపించాలి. ఒకటి అయిపోయింది. రెండోది, యెహోషువ దగ్గర టాస్క్ ఏదంటే జెరికో. చెప్పండి, జెరికో. ఎరుకో అంటే మాటలు కాదండి, సండే క్లాస్ పాట చాలా ఉన్నాయి. ఆ ఎరుకో అనేది దాని మీద ఈ మధ్య కాలంలో దాని మీద రీసెర్చ్లు చాలా ఆర్కియాలజీ వాళ్ళు చేశారు. ఆ కోట మీద ఒకేసారి ఇటు 6 అటు 6 రథాలు పరిగెత్తగలవంట. ఇటు 6 అటు 6. ఆ కోట మీద చాలామంది మనుషులు, కుటుంబాలు, ఫ్యామిలీస్ ఉండేటువంటి కోట మీద చాలామంది వాళ్ళ పర్మనెంట్ హౌసెస్. అంత పెద్ద కోటది. ఆ కోటను కూల్చగల శక్తి దేనికి ఉందంటే అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే వాళ్ళు 6 దినాలు మౌనంగా తిరగల. చెప్పండి, 6 రోజులు మౌనంగా తిరగల. 7వ రోజు ఏం చేయాల? 7 సార్లు తిరగల. 6 రోజులేమో ఒక్కసారి తిరగల. చెప్పండి చెప్పరండి, కార్తీక్ చెప్పు. 6 రోజులు ఎన్నిసార్లు తిరగల? ఒక్కసారి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగల? 6 సార్లు తిరిగి 7వసారికి అరవాలి బూరలు. అంటే ఇక్కడ ఈ విషయం మనకి ఏమర్థమవుతుందంటే, దేవునికి మనం 6 రోజులు వాళ్ళు తిరిగేటప్పుడు శబ్దం చేయకూడదంట. ఏం చేయకూడదు? సైలెంట్. 7వ రోజు ఆఖరిలో ఏం చేయాల? కేకలు వేయమన్నాడు దేవుడి విచిత్రం ఏంటంటే, ఆ కోట, అంత పెద్ద కోట, ఇట్లా ఊర్లోకి అంటే ఇప్పుడు ఇట్లుంటుంది కదా, ఇట్లా పడితే వీళ్ళకి పక్కన బయటే ఉన్నారు. ఇట్లా పడితేనేమో కింద చుట్టూ మనుషులు ఉన్నారు, మన ఇజ్రాయేల్ ఉన్నారు. వాళ్ళ మీదకి ఒక్క రాయి దొరలేదంట. అన్ని రాళ్ళు ఎట్లా పడ్డాయి? ఇట్లా. ఒక మాట ఉంది, అందరు పలకండి. వారు, మీరు చెప్పరండి, వారు ఆ రాళ్ళ మీద కోటలోకి ఎక్కిపోయిరి. ఎట్లా పడిందంటే, నా బిడ్డలు కోట మీదలోకి పోవాలంటే పిచ్చి పడితే ఎట్లయితుంది? అక్యురేట్గా మెట్లలాగా పడ్డాయంట. నేను అనుకుంటాను, దేవుని మాట రాళ్ళు కూడా వింటాయి. అర్థమైందా? బైబిల్లో ఆ మాట చదవండి. రాళ్ళు ప్రార్థన చేస్తాయంట. చెప్పండి, రాళ్ళు ఏం చేస్తాయంట? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు తీశారా? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం చదవండి. రాళ్ళు గోడలోని 11. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. జాగ్రత్త రండి. అమ్మ మీకు బాగా అర్థమవుతుంది. ఇవి రాళ్ళు. చెప్పండి, వేటివి? అవి దూలాలు. పైన ఉన్నాయి చూడండి, నెత్తి మీద దూలాలు ఉన్నాయి. ఇవి వచ్చి రాళ్ళు. ఇవి మొరపెడతాయంట, అవి ప్రత్యుత్తరం ఇస్తాయంట. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు నువ్వు, నీ పేరు ఏం పేరు తమ్ముడు? జాస్విక, పరిగెత్తికిరా, ఒక సీన్ క్రియేట్ చేస్తా. అట్లా త్వరగా రాలి, ఇంత లేటా? ఇక్కడ ఇప్పుడు ఈయనకు పేరు పెడతా, నంగనాచి. ఏం పేరు పెడతా? త్వరగా చెప్పండి. ఈయన పేరు ఏం పేరు? నంగనాచి. ఈ నంగనాచివాడు ఇల్లు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ఆడరాళ్ళు తెచ్చి, ఈడరాళ్ళు తెచ్చి, ఆడ దొంగ సొమ్ము తెచ్చి, ట్యాక్స్ కట్టకుండా తెచ్చుకున్న కలప. ఏం కలప? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటే తెచ్చుకున్న కలప. ఆ రాళ్ళు, ఈ రాళ్ళు, పక్కింటోడు వాడు కట్టుకున్న రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు 2 రాళ్ళు దోసుకొచ్చుకున్నాడు. అన్ని రాళ్ళతో మొత్తానికి ఇల్లు కట్టుకొని ఇల్లంతా అయిపోయింది. డెడికేషన్. చెప్పండి, డెడికేషన్ రోజు రాళ్ళు మాట్లాడుకుంటాను. ఏమే, నేను ఆడ తెచ్చినాడు ఈడు దొంగ, ఈ నంగనాశుడు పక్క పలానా రెడ్డి గారి పొలంలోంచి రాళ్ళు తెచ్చాడు. నీవేంది కథ? ఆడ దోచుకొచ్చాడు. దూరాలంటే నాది ట్యాక్స్ కట్టలే, దొంగ కర్రా. ప్రతిది రాయికి కూడా తెలుసు నీ రాయి ఎట్లా సంపాదించినావో. అయిపోయింది సీన్. థ్యాంక్ యూ. ఇప్పుడు జాషువా, అప్పుడు నంగనాచి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, చిన్న కథ చెప్తాను. అంటే ఎరుకో ఎందుకు కూలిందో చెప్తున్నాను.
కంటెంట్ ఏంటంటే ఎరుకో చిన్న విషయం. ఈ మధ్య ఒకరు వచ్చి పిలిచారు, బ్రదర్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ బ్రదర్ అన్నారు. నేను అన్న తప్పించుకుంటా, నాకు పని ఉంది, చాలా బిజీ కదా, ఎక్కడ పోతే అట్లే పోతా. సరే మొత్తం మళ్ళీ అడిగారు, పోలే టైం లేక మళ్ళీ అడిగారు. సరే పోతే ఏంది కదా అంటే, బ్రదర్ మా ఇంట్లో భోజనం చేయ బ్రదర్. భోజనం బ్రదర్ మా ఇంట్లో ఒక రాత్రి పండుకోండి బ్రదర్ అన్నాడు. ఎందుకబ్బా, మన విశ్వాసంలో పండుకోదు, మా హెబ్రోన్ రూల్ అది. లేదు బ్రదర్ మీరు పడుకోవాలి బ్రదర్, ఒక్క రాత్రి పండుకుంటే మాకు దీవెన బ్రదర్, పంచుకోండి బ్రదర్ అని. సరే అని పండుకున్నా. తెల్లారిన తర్వాత ఆమె అడిగింది, మీకేం కలలు రాలేదా బ్రదర్ అనింది. మీకేం కలలు పడలేదా బ్రదర్ అన్నాడు. అంటే నాకేం కలలు పడలేదు, మంచి నిద్రపోయాను. అదేంది బ్రదర్, మా ఆయన పండుకున్న మంచు లేస్తుందంట, వాళ్ళ భార్య పండుకున్న మంచం లేస్తుందంట, ఎవరు పండుకున్నా లేస్తుందంట. ఇదేంది విచిత్రము, మంచం లేయడమేందబ్బా, పండుకుంటే ఏదో వచ్చి మెత్తి మీద వచ్చి ఇట్లా గొంతు పిసుకుతుందంట, గొంతు ఇది మీద వచ్చి కూర్చుంటుందంట. ఆ మంచం మీద పండుకోవాలంటే మాకు భయం అయిపోయి ఆ మంచం మీద పండుకోవడమే మానేసాం బ్రదర్. నాకు వచ్చింది, నా భార్యకు వచ్చింది, నా కొడుకు వచ్చింది, నా కోడలకు వచ్చింది. నేనన్నా నీ కోడల్ని మీ కోడలు నీ కొడుకును కొనిందా, నువ్వు మీ కోడల్ని కొన్నావన్నా? మీకు అర్థమైంది లేదు. నీ కోడలు నిన్ను కొనిందా, అల్లుని కొనింది, కొడుకును కొనిందా, కొడుకు కోడల్ని కొన్నాడు? ఆమె కొనింది బ్రదర్ అన్నాడు. ఈ మంచం ఎక్కడిది అన్నా? నేను రేంజర్ ఆఫీస్గా పనిచేస్తా అంటే ఆడ కర్ర, ఈ దొంగ కర్ర దొరికితే అది వాళ్ళు దొంగ కర్రలు గవర్నమెంట్ పట్టుకొని ఆడ పెట్టిందంట. ఆ దొంగ కర్ర చింత తెచ్చుకున్నాడంట. కర్రకు కూడా తెలుసు నీ బతికేందో, గోడలోని రాళ్ళకి తెలుసు నీ బతికేందో. మీరు అనుకుంటున్నారు పీల్చుకునే గాలికి తెలుసు నువ్వేందో. కాబట్టి ఆ రాళ్ళు ఎందుకు కూలిపోయినాయి? అరే వాట్ ఏ యూనిటీ. 6 రోజులు మాట్లాడేదంటే చెప్పండి, ఎక్కువ మనలేదు ఒక్క మనిషి. 7వ రోజు కేకలేమంటేనే కేకలేసరికి వాళ్ళ నీతి. వీళ్ళు ఒక మాట ఏంటంటే, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు ఆ చుట్టూ తిరిగిన వాళ్ళు 40 ఏళ్ళ, అందరు చెప్పండి 40 ఏళ్ళు చెప్పరండి, 40 ఏళ్ళు పరిశోధించబడిన వారు. ఎవరైతే కల్ప్ట్ అంటారు, కల్ప్ట్ చెప్పండి, కల్పరేట్ అంటే 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 అజితేంద్రియులు, పాసిపోయిన వాళ్ళు. ఇప్పుడు రాత్రి బిర్యానీ అనుకుంది అక్క, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, గంటతో తీసిందేమో బతుకుతుంది, చెయ్యి పెట్టింది అక్క. ఏం పెట్టింది? చెయ్యి పెడితే పొద్దున్న బిర్యానీ ఏమవుతుందమ్మా? పాసిపోయింది. కింద పెట్టి పైన మంచి అన్నం పెట్టండి, మళ్ళీ ఏమవుతుంది కొన్ని గంటలకి? అది కూడా పాసిపోతుంది. పాసిపోయింది ఏదైనా సరే. ఒక మినిట్ చెప్పనా, అందరు చెప్పండి, సంసోను దెలీలా పలకండి. నేను దెలీలా అంటే అర్థం ఏందని వెతికితే పులిపిండి అని రాశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద దెలీలా? పులిపిండి. పులిపిండి అంటే ఏంది? మన భాషలో, వాళ్ళ ఊరి భాష, పాసిపోయింది. దాని బైబిల్ భాషలో అజితేంద్రియము అని రాశారు. ఏంటి అజితేంద్రియం అంటే ఏంది? ఇప్పుడు కొన్నిసార్లు అక్కలకు సోంబేరు అక్కలు ఉంటారు, గిన్నె చక్కగా తోమరు. గిన్నె చెప్పరేంటండి, రుతక్క గిన్నె చక్కగా తోమరు. ఆ కింద ఆడంతా అక్కడక్కడక్కడ పార్క్స్ ఉంటాయి. నేను అడిగి గిన్నె కూర ఉండేది, దాంట్లో ఎక్క మళ్ళీ ఇంకేదో వండుతుంది. ఆ కూర తింటే కడుపు ఏమవుతుంది? అమీబియాస్ వస్తుంది. ఒక్కసారి అమీబియాస్ వచ్చిందంటే జీవితకాలం అంతా బాత్రూమ్కి పర్మనెంట్ గుండుగుత్త అంటే తెలుస్తానా? ఇంకెప్పటికీ దానికి అన్నమాట అంకితం. తింటానే పోతారు, వాళ్ళు కడుపు ఉండదు ఇంకా. అది ఆఖరికి అమీబియాస్ వచ్చి మనిషి ఎనిమికి అయిపోతాడు, ఊదిపోతాడు, ఇంక చచ్చిపోతారు. చాలా మంది ఉన్నారు, చూసినాను నేను అట్లా. అమీబియాస్ చాలా వెరీ డేంజరస్. ఏజ్ పోతే తెలుస్తుంది మీకు. హైదరాబాద్లో గచ్చిబౌలి హాస్పిటల్ అమీబియాస్. గిన్నె చక్కగా తోమకుంటే దాని ద్వారా వచ్చిన కల్ప్ట్, ఆ అజితేంద్రియం తిన్నోనికి అమీబియాస్ అటాక్ అవుతుంది. గిన్నెలు తోమేటోళ్ళు చక్కగా తోముకోవాలా. గిన్నెనే అంత చక్కగా తోమాలంటే బతికెంత తోముకోవాలండి? మీకు అర్థం కాలే? ఏమైనా నీకే చెప్పేది. అయ్యా యూకే వచ్చా 2 కోట్ల రేట్ అనుకునేవు.
యూకేకి వచ్చాను, 2 కోట్లు నా రేటు, ఇండియాకి పోతే నా అందానికి, నా స్తందానికి, నా పాటకి ఎవడుపడలే అనుకొని ఆశించావు. అది వచ్చినప్పటి నుంచి తెలియలా వచ్చినట్లే ఇంకా నీకు నిద్ర ఉండదు, నెమ్మలు ఉండదు. అది 7 చెరువు నీళ్ళు ఆపుతుంది. నిజము. ఎందుకు పెళ్లి చేసుకునే వాళ్ళకి సంసారాలు చక్కగా ఉండవంటే ఆ అమ్మాయికి ఇంకా అన్నీ ఒకటి కాదు సమస్య. పెండ్లి, జాగ్రత్త చెప్తున్నా, అందరు పలకండి, పెండ్లి నిర్దోషంగా చేసుకోవాలా. పూచిక పుల్ల ముట్టకూడదు అమ్మాయిది. నా డ్రెస్ నేనే కొనుక్కుంటాను. పెళ్ళికి భోజనం ఖర్చులా మీ వాళ్ళు ఎంతమంది వస్తారు, మా వాళ్ళు ఎంతమంది, 50-50 చేసుకొని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి ఇచ్చినాక ఆమె తరపున వచ్చిన కానుకలు కూడా మీ అమ్మకే ఇచ్చేసి, నాకొద్దు నాయన. పెళ్లి కూతురు తరపున వచ్చిన కానుకలు నువ్వు ఆశించావు, అది మీ నాన్నకు చెందాలమ్మా. మీ నాన్న పెళ్లి ఖర్చు పెట్టుకున్నాడు, ఆ డబ్బులు వాళ్ళకి, నాకొద్దు. దమ్మిడి తీసుకోకూడదు. ₹1 తీసుకోకూడదు. ఇంకా నువ్వు వీలైతే కొంత కానుక వాళ్ళ అమ్మ నాన్నకు ప్రేమతో వెళ్ళి ఇచ్చి రావాలి. హెబ్రోన్లో ఈ వర్తమానం చెప్పిన తర్వాత ఒక విశ్వాసి వాళ్ళు ఇచ్చిన స్కూటర్ తీసుకెళ్ళి పుట్టింటి గారు పోయి వాళ్ళ ఇంట్లో పెట్టి, అది మామయ్య తప్పైంది, సారీ, తాళం ఇచ్చి వచ్చిండంట. ఆ స్కూటర్ ఎవరిది? మామయ్యది. యాక్సిడెంట్ చేస్తే మళ్ళీ కాలు ఇరిగితే మళ్ళీ బెడ్లో పడాలా? ఎవడు పడాలా? మనకెందుకు ఆ కారు? ఆ కారు ఎందుకు, ఆ స్కూటర్ ఎందుకు? నాయన వద్దు, మీ స్కూటర్ వద్దు, మీ స్కూటర్ వద్దు, మీ కారు వద్దు. రాళ్ళకే తెలిసినప్పుడు, దూలానికి తెలిసినప్పుడు బండికి తెల్లండి. చెప్పనా? అంతేనా కాదు చెప్పండి. బైబిల్ రాళ్ళు ఎట్లా పడినాయంట? ఎక్కిపోయినారంట వాళ్ళు. కానీ దేవుని వాక్యం అంటుంది, రాళ్ళు మొరపెట్టును, దూలములు వాటికి ప్రత్యుత్తరము ఇచ్చాను. మాట్లాడుకుంటే అవి ఏంది అది అడుగుతుంది దూలం, ఏంది ఈ చర్చికి ఎవరు జనాలే రావట్లే అంటే, ఈ బతుకులు చక్కగా ఉంటే కదా. ఈ గుడికి వచ్చేవాళ్ళు బతుకులు, ఈ బతుకులు చక్కగా ఉంటే గుడిలో స్థలం దొరకదు. ఇలా బతుకులు బాగలేవు కనుక జాగ్రత్త. నేను చెప్పేది కాదు, దేవుని వాక్యం. మనందరం యెహోషువలమే. చెప్పండి, మనందరం కనాను దాటి వచ్చాం, ఎర్ర సముద్రం దాటాం, యొర్దాను దాటాం, పరీక్షించబడ్డాం. 1 by 1 టాస్క్. జోర్డన్ దాటాం, ఎరుకో కూల్చబడలా. ఎరుకో కూలిపోయింది. ఎరుకో లాంటివి ఎన్నైనా సరే మన ముందర అవి నిలవ నేర. అందుకే అన్నాడు, నీ ముందు ఏ మనుష్యుడు నిలువ నేరడు. వాట్ ఎవర్ ఇట్ మ్యాన్ మే బి, వాడు ఎవడైనా సరే నీ ముందు నిలవలేడు. ఎప్పుడు నువ్వు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును కుడికి కానీ, అందరు చెప్పండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగక నువ్వు నా వాక్యమును ధ్యానించిన ఎడల నేను నీకు తోడై ఉంటాను, నీ ముందు నడుస్తాను, నాది పనంతా. ఈ దేశం నీకు నిత్య స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాను. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక టాస్క్ ఏంటి? జోర్డన్. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటి? జెరికో. 3వ టాస్క్ తిద్దామా అండి? చదవండి. యెహోషువ గ్రంథం. ఏం వాక్యం అండి, చదువుదామండి. హాయి అందరు చెప్పండి ఇప్పుడు, హాయి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ 7వ అధ్యాయం. ఇప్పుడు యెహోషువకు మైనస్ అవుతాయి మార్కులు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం తీశారా? చదవండి. 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని, అమ్మ 7వ అధ్యాయము 3వ వచనం. సారీ నాన్న. హాయిపురమును వేగు చూచి, అందరు జాగ్రత్త చదవండి. యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. చాలు, మా ఇంటికి వెళ్ళి నాకు ఈ వాక్యం కంటత చేసుకోండి. అందరు చెప్పండి. యెహోషువ ఎంటైర్ లైఫ్లో ఈ డిడ్ మిస్టేక్. ఓన్లీ 1 మిస్టేక్. బైబిల్లో జోసెఫ్ దగ్గర ఒక మిస్టేక్ ఉంది. ఆ పానదాయకునికి
పానదాయకునికి నా గురించి రికమెండ్ చేయమని ఫరోక్ రికమెండ్ చేయమని అడిగాడు. అవుట్. ఈయన అడగాబట్టే 2 ఏళ్ళు మర్చిపోయాడు అంటాడు. ఈయన అడగకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు అదే సంవత్సరం విడుదల చేసేవాడంట. ఈయన అడిగాడు కాబట్టి 2 ఏళ్ళు పోస్ట్ పనింది. పెళ్ళైనా అంతే, ఏదైనా అంతే, ప్రమోషన్ అయినా అంతే. నువ్వు నా మీద నుంచి మనసు తిప్పుకుంటావా, దొంగదారి పెడతావా, ఫేక్ సర్టిఫికేట్ పెడతావా, మనుషులను ఆధారం చేసుకుంటావా, డబ్బు ఆధారం చేసుకుంటావా, నీ జ్ఞానం ఆధారం చేసుకుంటావా? పో. అందరూ ఒకసారి చెప్పండి. కోపం వస్తుంది. ఇప్పుడు జాబేజ్ అన్న కోపం వస్తుంది, అందరికి కోపం వస్తుంది. జీబీరావు కూడా కోపం వస్తుంది. అందరికి చెప్పండి. సన్నీ కూడా అస్సలే వస్తుంది. అందరు చెప్పండి. ఒకసారి చేతులు జోడించి చెప్పండి. చెప్పాలి, చెప్తేనే చెప్తా. చెప్పండి. చిన్నోళ్ళు చిన్న తప్పులు చేస్తారు, పెద్దోళ్ళు అబ్బా భలే చెప్పారు. ఇది వాస్తవం. ఇది మీరు బంగారు అక్షరాలతో రాసుకోండి మాట. చిన్నోళ్ళు చిన్న తప్పులు చేస్తారు, పెద్ద తప్పులు. ఈరోజు ఎబ్రోన్ ఇట్లా అయిపోవడానికి కారణము చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు. ఈరోజు యవనస్తులు పాడైపోవడానికి కారణం ఆ యవనస్తులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. బైబిల్లో ఈ దీని మీద చాలా తలంపులు ఉన్నాయి, కానీ నేను అన్నీ చెప్పలేను. ఇంత అనుభవం ఉంది ఎవరికి? జాషువా. ఇప్పుడు కొంచెం జాషువాని బ్లాక్ చేద్దాం, తప్పదు ఇంకా, ఎందుకంటే దేవుడు రాశాడు. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. జాషువా మెరిట్స్ రాస్తాడు, డిమెరిట్స్ కూడా రాశాడు. ఇక్కడ ఇంత అనుభవం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ థాట్. ఇప్పుడు హాయి పట్టణము చిన్న గ్రామమే, చిన్న ఊరు, వెరీ లిటిల్ ఊరు. వీళ్ళు మహాయోధులు. వీళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు. ఎవరు? మహాయోధులు. వీళ్ళు మామూలు, వీళ్ళ గురించి చెప్తే భయపడతారు మీరు. వాళ్ళ ముఖములు సింహముల వంటివంట. ఏంటి? వాళ్ళ ఫేస్ లయన్ అంట. వాళ్ళ ఒక మాట చెప్పండి. సౌలు పక్షిరాజంత వేగం గలవాడంట. మొదటి 2వ సమయంలో 1వ అధ్యాయం ఉంటుంది. పక్షిరాజు కంటే స్పీడ్ ఎవరంట? ఈజ్ నాట్ మీరేం సామాన్యంగా అనుకునే సౌల్ని. వాళ్ళ పాదవేగము లేడీ అంత వేగం అంట. వాళ్ళ పాదమేమి, వాళ్ళ భుజములేమి, వాళ్ళ ముఖమేంటి? ఇంతటి యోధులు ఒక్కడు 10,000 మంది నరుక్కొని వస్తాడు. అంత టాలెంటెడ్ మనుషులు. అందరూ చెప్పండి. అయినను వాళ్ళ శక్తి మీద ఆధారపడకూడదు. చెప్పండి. జోబెన్ ఇంటినారా? అందరు చెప్పండి. అయినను మన శక్తి మీద మనము ఎప్పటికీ ఆధారపడకూడదు. యెహోషువ ఏం చేస్తాడు? మిస్టేక్ ఏంటంటే, హాయి ఎంత ఉంది, చిన్న ఊరు కదా, ఇందరిని తీసుకొని యుద్ధాన్ని 40 లక్షల మందిని 6 లక్షల మందిని తీసుకొని పోయి అవసరము? 6 లక్షలు అంటే అరణ్యములు పుట్టారు వీళ్ళంతా. చెప్పండి. ఈ 40 ఏళ్ళలో అరణ్యములు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. ఇంతమందిని తీసుకెళ్ళి 6 లక్షలను తీసుకెళ్ళడము పెద్ద పని. ఎంత అలసిపోతారు, అంత అవసరం లేదు. చిన్న ఊరే కదా, 2 లేక 3,000 మందిని తీసుకెళ్తే చాలు అన్నాడు. ఇది అసలైన ఆయన విన్నాడు. ఎవరు? దేవుడు. ఓహో, నువ్వు వయసుకు సీనియర్ ఉండొచ్చు, వయసుకి గొప్ప పాస్టర్ అయి ఉండొచ్చు, జెరికో జోర్డాన్ జయించుండొచ్చు, కనాన్లోకి వచ్చిండొచ్చు, నువ్వంతా కథ బాగానే ఉంది. అయితే ఏంటి? నువ్వు నీకున్న బలము, ఎబిలిటీ, నీ సామర్థ్యాన్ని మీద నువ్వేం చేస్తున్నావు? లెక్కలు వేసుకొని అంతమంది వస్తారు. చిన్న ఊరే కదా, 2-3 వేల మంది పోతే చాలని అన్నావు. ఆ మాట విన్నాడు దేవుడు. ఓహో, లెసన్ నేర్పిల్ల. చెప్పండి. అందరు చెప్పండి ఒక మాట. లెసన్ చెప్పండి. లెసన్ నేర్పిల్ల. ఏం లెసను? పోయారు హాయి వాళ్ళు వీళ్ళను, మన భాషలో చెప్పకూడదు కానీ ఇంకా మామూలుగా ధర్మలా. ఎంతమంది చచ్చిపోయారు? చదవండి. ఎంతమంది? 30. ఎంత వచ్చాను? నంబర్ ఎక్కడుంది? 5వ వచనం. సాయంకాలం. నో దిస్ చాప్టర్ ఓన్లీ. షబాయి తరిమి 36. ఎన్నో వచ్చినాను? 5. సారీ నాన్న, థ్యాంక్ యూ. నాకు కొంచెం సైడ్ తక్కువ ఉంది అందుకని. చదవండి. కాబట్టి అప్పుడు ఆ జనములలో అట్లా పూర్తి చదవాలి.
కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. అందరు చెప్పండి, ఇశ్రాయేలీల చరిత్రలో లేక యెహోషువ చరిత్రలో ఫస్ట్ ఓటమి ఇది. ఓడిపోయాడు. యూదులలో అందరు చెప్పండి 36. వీళ్ళు సామాన్యులు కాదు. ఎరుకోను కూల్చిన వాళ్ళు, యొర్దాన్ దాటొచ్చిన వాళ్ళు, అరణ్యములో విశ్వాసము కాపాడుకొని బయటికి స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళలో 36 మెంబర్స్ అవుట్ అయిపోయారు, చచ్చిపోయారు. ఆ తెలుగులో ఒక మాట, దెబ్బకు దయ్యం పోయింది. చెప్పండి. ఒకసారి భక్సింగ్ గారు బ్యాప్టిజాలు ఇస్తానంట. ఇస్తా ఉంటే ఒక ఆమె బ్యాప్టిజం తీసుకుంటాను. ఆమె భర్త చెప్పలేదంట. బ్యాప్టిజం ఒకటి చెప్పాల్సిన అవసరమా అన్నా? పాపం చెప్పి చేస్తారా సన్న భార్యకి పోయి, ఏమ్మాయి నేను ఏమనుకోద్దు, నేను చూడకపోయి పాపం చేస్తామా? పాపం చెప్పి చెయ్యము. కొన్ని విషయాలకు మనకు ఎవరికి సంబంధము లేదు. అది నేను సావు చెప్పి చేస్తామా? బాప్టిజం కూడా ఎవరి పర్సనల్. అది ఒకరికి చెప్పాల్సిన అవసరము, ఒకరి పర్మిషన్ అవసరము చెప్పండి లేదు. అది నీ ఇండివిజువల్, దట్ ఈజ్ యువర్ పర్సనల్. ఆమె భర్తకు చెప్పుకుంటే బ్యాప్టిజం తీసుకుని వచ్చింది. భర్త వచ్చాడంట. వచ్చి భక్తి గారు లైన్లో పడుకుంది. ఆమె భక్తి గారు అడిస్తున్నాడు. వచ్చాడు, ఏమే చెప్పకుండా బ్యాప్టిజం తీసుకుంటున్నావు, ఏదో గట్టిగా అరిచాడంట. కొంచెం భక్తి గారికి వినపడింది. సైలెంట్గా వచ్చినట్టు. భక్తి గారు చాలా సైలెంట్గా వచ్చాడు. వచ్చి వాట్ ఈస్ దట్ అన్నట్టు. ఇట్లా భర్త కోప్పడుతున్నాడు అంటే వేసుకుంటున్నాడు. ఎవరిని? జరిగింది ఎప్పుడులో కొడతాను. వాడు షాక్లో పాస్టర్ గారు కొడతాను అనుకోలేదంట. వాడు దబ్బని కింద పడ్డాడంట. ఎవరిద్దరు వచ్చి లేపారంట. ఆయన కోపం వచ్చింది. పోయా ఆయన కోపం వచ్చింది పెద్ద ఆయనకు. పో ఆయన తీసుకెళ్ళి గేటు బయట తీసుకెళ్ళి పంపించారంట. భార్య బ్యాప్టిజం తీసుకుని ఇంటికి వెళ్ళింది. అసలు విషయం ఏంటంటే నాకు దయ్యం ఉందంట. ఎవరికి? ఆమె భర్తకు. భక్సింగ్ గారు దెబ్బతో కొడతానే వన్ దయ్యం పోయిందంట. నెక్స్ట్ సండే చర్చ్. ఇది రియల్గా ఎవరైనా ఎప్పుడు చెప్తారు ఈ కథ. వాడు మళ్ళా సండే వచ్చి వర్షిప్కి వచ్చి కూర్చున్నాడంట. చాలామందికి రక్షణ రాదు, ఎందుకంటే దయ్యం ఉంటుంది లోపల. కొరివి దయ్యాలు, పాత దయ్యాలు, మొండి దయ్యాలు, కుంటి దయ్యాలు, గొడ్డి దయ్యాలు, మోటు దయ్యాలు, రకరకాల బైబిల్ రకరకాల. మూగ దయ్యము, చెవిటి దయ్యము లేవండి, పొట్టి దయ్యము, కొన్ని పాత దయ్యాలు ఉంటాయి. ఏం దయ్యాలు? నేను ఒకసారి గుంటూరుకి వెళ్ళా, చిల్లకలూరు పెడతారు. పోతే ఆమె కొన్ని ప్రార్థన, నాకేం తెలుసు, ప్రార్థన చేస్తాను, బుస్సని లేచింది ఆమె. మీకు అర్థమైంది? బుస్సని లేచి ఏందబ్బా ప్రార్థన అయిపోయినాక ఏందమ్మా అంటే వాళ్ళ కూతురు గుర్తు ఇది అని చెప్పండి. ఇది మా దయ్యమే అంకుల్ అనింది. ఇది ఏం దయ్యం? మా దయ్యాలు మీ దయ్యాలు కూడా ఉంటాయి. ఈ దయ్యం మా అత్తకు పడుతుంది, మా జేజికి పడుతుంది, మా అమ్మకు కూడా పడుతుంది. నెక్స్ట్ ఎవరికి వస్తుంది? ఇది వారసత్వం, మాకు వస్తుంది అన్న. కొన్ని దయ్యాలు పాత దయ్యాలు ఉంటాయి. ఏం దయ్యాలు? నిజము, సంఘాలలో ఉంటాయి, మందిరాలలో ఉంటాయి. వాడు ఇప్పుడు చూపిస్తే క్లారిటీ ఇస్తా. ఇప్పుడు క్లారిటీ ఇస్తా మీకు. ఇప్పుడు దావీదుకి వచ్చి ఆన్లైన్లో పోతుంది, ఏం పర్లే, బైబిల్లో దావీదులోకి వచ్చింది కామ పిశాచి, వచ్చింది కామునీభూతం వచ్చింది. దావీదుని అందులో కల్లోలం చేసిందా లేదా? చేసింది. దావీదులో నుంచి అమ్నోన్లోకి దూరిందంట. దూరిందా లేదా? దూరి సొంత చెల్లెలు రేప్ చేసింది. అమ్నోన్లో నుంచి అబ్షాలోంలోకి దూరిందా లేదా? దావీదు 10 మంది భార్యలను ఒక్కరోజు రేప్ చేశాడు. అబ్షాలోం చంపేసింది. అబ్షాలోంలో నుంచి అదోనీలోకి దూరింది. అదోనియాలోకి దూరిన దురాత్మ దావీదు యొక్క భార్య, ఒకవైపు భార్య అని ఆమె అభిషేకు, ఒక చరిత్ర ప్రకారం ఆమె భార్యను రాశారు. ఆమెను కావాలని ఆశించింది, తాను చంపేసింది. అక్కడి నుంచి ఆ దురాత్మ సొలొమోనులోకి దూరిందా లేదా చెప్పండి? బైబిల్ క్లియర్గా ఉంది. కామాతురత గలవాడై
1000 మంది భార్యలను ఉంచుకొనుచు వచ్చాను. జాగ్రత్త, నీకు పట్టిన దయ్యం నీ కొడుకు పట్టదని గ్యారంటీ ఏం లేదు. మీకు అర్థమైందో లేదో? అర్థమైందా మీకు? దావీదులో నుంచి అమ్నోన్లోకి, అమ్నోన్లో నుంచి అబ్షాలోంలోకి, అబ్షాలోంలో నుంచి అదోనియాలోకి, అదోనియాలో నుంచి సొలొమోను. వాళ్ళందరూ ఎవరు? దావీదు కొడుకులే. అందుకే మనము ఫస్ట్ స్టెప్లోనే జాగ్రత్త. అందుకే చెప్పాను ముందే, పెద్దోళ్ళు పెద్ద తప్పులు, చిన్నోళ్ళు చిన్న తప్పులు. యెహోషువ తను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఒక్కసారి తన శక్తి మీద ఆధారపడ్డాడు. అంతమంది అవసరంలే, 3000 2000 చాలు అన్నాడు. పరమాత్ముడు విన్నాడు, 36 మందికి ఎసరు పెట్టేశాడు. అసలు చావాల్సింది యెహోషువ, కానీ దేవుడు అవసరం కాబట్టి అట్లా ఆపుకున్నాడు. ఒక మాట నేను చెప్తున్నాను, మనం ఎంతటి వాళ్ళమైనా ఏ చిన్న విషయంలో కూడా, నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను. మా పక్క కార్ మా మందిలో డ్రైవర్ ఉన్నాడు. ప్రభు వీనికి డ్రైవింగే రాదు ప్రభా, వీనికి డ్రైవింగ్ మీరే సాయం చేయండి, మీరే స్టీరింగ్ పట్టుకోండి అని చేస్తా. అంటే ఏం అంకుల్ అట్లా అంటావు, నాకు 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, ఆయన ఈ డ్రైవింగ్ దగ్గర ఎక్స్పీరియన్స్ పనికి రాదని చెప్పిన. చెప్పండి, డ్రైవింగ్ దగ్గర ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందా? చెప్పండి. వాడు ఎక్కడి నుంచి పట్టించి కొడతాడు, అయిపోట్. డ్రైవింగ్లో మనకు ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందండి? ఎవ్వరికీ పనికిరాదు. డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకుని అడగాల, ప్రభా నాకు డ్రైవింగ్ రాదు, అటు ఇటు వచ్చే వెహికల్స్ నుంచి కూడా నన్ను కరుణించు, రక్షించు. నాకు వచ్చు అన్నావో పండగ అవుతుంది. పండగే కారమ్ముకోల. ఎక్కడ కూడా మనం అతిశయించడానికి, పిల్లలతో 2 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాకు పిల్లల్ని సాకేది రాదు, ప్రభా నాకు పిల్లల్ని సాకేది రాదు, నాకు పిల్లలు పెంచేది కూడా రాదు, నా పిల్లలు భక్తిలో పెంచేది అసలే రాదు, వారికి ఆత్మీయత నేర్పించేది రాదు. నేను ఏదో అనుకుంటా, వేస్ట్ ప్రభా. నా పిల్లలు అసలు చెప్పాలండి, మీరు చెప్పగలరా నా పిల్లల్ని ఆత్మీయంగా పెంచగలిగానని? 99 మంది విశ్వాసులకు పిల్లల్ని పెంచేది రాదు. పెంచేది వచ్చింటే ఈరోజు చర్చిలు ఇట్లా అయ్యేటివి కావు, ఈరోజు ఇంగ్లాండ్ ఇట్లా అయ్యేది కాదు. జనరేషన్ మీరు ఆత్మీయంగా ఉండేది కాదు, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలి. యెహోషువ ఈ విషయంలో పొరపాటు చేశాడు, దెబ్బ మంచిగా ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఒక విషయం చూపిస్తాను, చదండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, చాలా బాగుంటుంది వాక్యం. సాయంకాలం వరకు ఉంటుంది. ఎక్కడ వచ్చాం? 30 చదవండి. 6వ వచనం చాలా బాగుంటుంది. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చాలు చాలు చెప్పండి అమ్మా, చెప్పండి. ఎప్పుడేమైంది చెప్పండి. సెట్ ఏడలేదా? ఎట్లా సెట్ తెలుసా? తానొక్కడే కాదు, ఏమంటే ఎవరంటే ఎవరంటే వాళ్ళ పేరు అందరు పలకండి. ఇశ్రాయేలీయుల, ఈయన చేసిన తప్పుకి మొత్తం పెద్దలందరినీ మోకరింపజేయాల్సి వచ్చా. అందరు ఎట్లా మీలా కాదు ప్రార్థన చేసింది యెహోషువ. ముఖములను నేల మీద మోపుకొని, బట్టలు చింపుకొని, ధూళి పోసుకొని 3 చేశాడు. చెప్పండి. ముఖం మీద నేల మీద ముఖములు మోపాడు, బట్టలు చింపుకున్నాడు, ధూళి పోసుకున్నాడు. అయ్యో ప్రభువా, సెట్ అయిపోయాడు. నేను అనుకుంటాను, ఇలా ఏమనుకోకండి, ఇలాంటి ప్రార్థన యెహోషువ ఇప్పుడు చేయలే. ఎంటైర్ లైఫ్లో యెహోషువకు దీనత్వం నేర్పింది, అంతే కదా. ఎక్కడ మొత్తం ఎంటైర్ జాషువా లైఫ్లో ఇలాంటి ప్రార్థన అన్నాడు కూడా. అద్భుతమైన ప్రార్థన ఇది. సెట్ అయ్యిండు, సరి చేయబడి. నెక్స్ట్ ఇంకా లాస్ట్, ఇంకా ఒక టాస్క్, ఇది ఒక్కటి చెప్పేసి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, జాషువా 10.
యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఒక్క నిమిషం. అందరూ ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. అందరూ చదవండి. 12వ వచనం స్టార్ట్. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. చాలు. ఇప్పుడు మరి ఇదే అధ్యాయము చదవండి. ఒక అద్భుతమైన వచనం చదివిస్తాం మీకు ఇప్పుడు. అందరు చదువు. 24వ వచనం. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు నుంచిరి. తర్వాత 26. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ఎవరు ఐదుగురు చదవండి. 23వ వచనం. వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును అని 5గురిని ఆ గుహలో నుండి అతని ఎద్దుకు తీసుకు. చిన్న మాట. ఇది పెద్ద స్టోరీ అండి. ఇది ఒక రోజులో చెప్పే కాదు, అంటే ఒక గంటలో చెప్పేది కాదు. ఇది చాలా డీటెయిల్ స్టోరీ. అందరు చెప్పండి. 5గురు రాజులు ఒకేసారి జోషువ మీదకి వచ్చారు. ఇది ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తారు. ఇది ఒక్క టాపిక్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎంతమంది రాజులు? ఒక్క రాజు మీదికి వీళ్ళు అనుకున్నారు, మనం ఒక్కొక్కరం పోతే ఓడిపోతాము, 5 మంది కలిసి వాళ్ళు ఎట్లా మనకు దొరకరో చూద్దాం. మొత్తం కాల్బలం 5గురు రాజులు. యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఏం రాజు ఇంకా, లాకీషు రాజు, యర్మూతు రాజు, తర్వాత ఎగ్లోన్ రాజు. ఈ 5గురు రాజుల చరిత్రలు మీరు చదవలేదు, ధ్యానించుకోండి. ఇక్కడ ఏంటంటే 5గురు రాజులు ఎవరు, ఏమిటి, వాళ్ళ కాల్బలం అందరితో వచ్చారు. యెహోషువ యుద్ధం చేస్తా అంటే పొద్దు మునిగింది. చేయడానికి ఓపికంది కానీ పొద్దు మునిగింది. ఇంకా సైన్యం చాలా ఉంది. ఇంటి వదిలేస్తే వాళ్ళందరూ చంపేస్తారు మనల్ని. ఎట్లా చేయాలా? వాళ్ళని చంపాలంటే ఒక దివ్యమైన ఒక ఐడియా వచ్చింది. పొద్దు మునక్కూడదు. కొన్నిసార్లు విచిత్రమే తాటు కదా, పొద్దు మునక్కూడదని. ఇప్పుడు ఒక మాట, సృష్టి ధర్మాన్ని ఆజ్ఞాపించగలిగాడు. అందరూ పలకండి. సృష్టి ధర్మాన్ని ఆజ్ఞాపించగలిగాడు. పంచభూతములు బైబిల్లో ఒక మాట చదవండి. 119వ కీర్తనలో ఉంది. చాలా బాగుంది ఈ మాట. 119వ కీర్తన మీకు ఈ సంవత్సరం ప్రామిస్గా తీసుకోండి మాట. 119వ కీర్తన. సమస్తము నీకు సేవ చేయొచ్చు. చదవండి. 119వ కీర్తన 89, 90. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఒక నిమిషము. ఇక్కడ 87, 89, 91. నీ విశ్వాస్యత తరతరముల నుండెను. నీ భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. చాలు. అందరూ పలకండి. సమస్తమును నీకు చేయుచున్నవి. ఏవేవి సేవ చేస్తున్నాయంట? సమస్తము. అందరూ ఒక మాట చెప్పండి. సమస్తము నీకు సేవ చేయుచున్న. ఇంకా అయిపోలే, సేవ చేస్తానే ఉన్నాయి. సేవ చేసాను కాదు, చేయు నాన్ స్టాప్గా. సృష్టి ధర్మాన్ని ఆపగల శక్తివంతుడయ్యాడు యెహోషువ. దెబ్బ పడింది కదా, ఏం పడింది? దెబ్బ పడింది. సెట్ అయిపోయింది. దేవుడు లేకుండా నాకు చాలా ఇష్టమైన 2 మాటలు ఉన్నాయి, నోటికి చెప్తాను. అందరు చెప్పండి. ఆయన మీతో చొప్పునది చేయుడి. జాన్ 2:5. జాన్ 15:5. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 2 చెప్పండి చూద్దాం. జాన్ 2:5. అందరు పలకండి. జాన్ 2:5, జాన్ 15:5. 2 ఏంటి? ఆయన మీతో చొప్పునది చేయుడి, నాకు వేరుగా ఉండి. మీరు లండన్లో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎవరికైనా ఇంతేస్తారు. ఒకటే సూత్రం, ఒకటే. దేవునికి వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ముందు దేవుని ఘనపరచండి, దేవుని సంతోషపరచండి, దేవునితో టైం గడపండి. మీరు దేవుని బైబిల్లో దివ్యమైన సంగతులు ఉన్నాయి. ఏం సంగతులు అంటే,
అసలు మనకు ఒక భర్త ఉన్నాడు తెలుసా మీకు? శరీరానికి భర్త ఆశించే సంగతులు వేరు, ఆత్మ భర్త ఆశించే సంగతులు వేరు. శరీరానికి భర్త సంతోషం వేరు, ఆత్మకు భర్త సంతోషం వేరు. ఆత్మ భర్త బైబిల్లో కొన్ని విషయాలు చెప్తా, చెప్పండి, ముగిస్తున్నాం ముందు. అందరు చెప్పండి. అతని ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. భర్త భార్యని ఏలాలంట. భర్త భార్యను ఏం చేయాలంట? ఏలాలంట. భర్త భార్యను ఏలాలంటే భార్యకు భర్త మీద ఏముండాలంట? వాంఛ ఉండాలంట. యు అండర్స్టాండ్? భర్త భార్యను ఏలాలంటే భార్యకి ఏముండాలా? భర్త ఎడల వాంఛ. ఎవరో భర్త, భూ సంబంధమైన భర్త మీద వాంఛ ఉంటుంది, నేను కాదన్ను, తప్పులేదు. ఏ భర్త మీద ఉండాలా? ఆ భర్త మీద మనకు వాంఛ ఉండాలి. ఆయన మీద కనుక వాంఛ ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఏలుతాడంట. ఎంత మాట ఇది! ఆయన ఏలే సంఘాలు, ఆయన ఏలే రాజ్యాలు, ఆయన ఏలే ప్రభుత్వాలు, ఆయన ఏలే జీవితాలు వేరుగా ఉంటాయి. రోజు ప్రార్థన నీకు నిజంగా చెప్తున్నాను, ప్లీజ్, దేవుని నీకు వాంఛ ఉందా? ఎంతమందికి వాంఛ ఉంది? ఇప్పుడు ప్రభు ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడు, మీ ఆయన భర్త, ఏసే భర్త మీ ఇంట్లో ఉన్నాడు. ఆయన మీ ఇంట్లో ఏమనుకోకండి, మీ పడక గదిలో ఆయన వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఓకే, జస్ట్ ఊహించుకోండి. ఎంతసేపు ఉన్నా వెయిట్ చేస్తాడు. కానీ నీ పనిలో నీకు ఆఫీస్లో పని ఉంది, సెల్ ఫోన్తో పని ఉంది, తిండితో పని ఉంది, ఇంకో పని ఉంది, ఇంకో ప్రైవేట్ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది. దినమంతా పనుల్లో పడి ఆ భర్తతో నువ్వు కలిసి జీవించటమే లేదు. ఏమంటావు? ఒక సింపుల్గా మాట, నాకు తీరిక లేదంటావు. ఏమంటావు? నాకు తీరిక లేదు. అప్పుడు ఆయన నిన్నేం చేయడు? ఏలలేడు. ఆయన ఏలకుంటే ఆ జీవితాలు వేరే ఉంటాయి. పక్కన పెట్టండి దాన్ని. రెండో విషయానికి వెళ్తా. చెప్పండి. అందరు చాలా బాగుంటుంది మాట. చెప్పండి. నా పెనిమిటి, మీరు చెప్పట్లా, నా పెనిమిటికి నేను 6 కుమారులను కంటిని, నా పెనిమిటి నన్ను ఇంకనూ హత్తుకొని ఉండును. లేయా వరుస కొడుకులు కంటా ఉంటూ కూడా ఆమెకు భర్త మీద ప్రేమ తగ్గట్లే. ఆమె అంటుంది, నా పెనిమిటి నన్ను ఇంకనూ హత్తుకొని ఉండును. ఆమె ఆశ ఏంటంటే తన పెనిమిటి ఏం చేయాలంటే ఆమెను హత్తుకొని ఉండాలంట. ప్రభువు మీద మీకు ఆ ప్రేమ ఉంటే ఆత్మ సంబంధంగా వద్దంటే పిల్లలు వస్తారు. కొందరు జీవితాలు ఎన్ని ఏళ్ళు క్రైస్తవ జీవితం జీవించినా ఒక్క బిడ్డను కంటారు ప్రభుత్వం కనాలంటే నువ్వు ఆయన హత్తుకోవాలి కదా, ఆయనకి వాంఛ ఉండాలి కదా. 2 చెప్పండి. ఒకటి చెప్పండి, ఆయన మీద వాంఛ ఉండాలా, ఆయన ఏం చేయాలా? హత్తుకోవాలి. 2 మూడోది చెప్తా, చాలా దివ్యమైన మాట. చెప్పండి. నువ్వు అందరూ చెప్పాలా? చెప్తా. జోబెన్ చెప్పాలా? నీవు ప్రార్థన చేయనప్పుడు, జోబెన్ నీకే స్పెషల్గా చెప్తున్నా, బ్రిస్టల్ కదిలిపోవాలా. చెప్పండి. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకునేది ఎవరండి? గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేది ఎవరు? భార్య భర్తలు. 3వ వ్యక్తి ఉంటాడండి. నాకు పెళ్ళయిందిలే, నాకేం సిగ్గులేదు ఇక్కడ. చెప్పండి. 3వ వ్యక్తి ఉంటే దాన్ని ఏమంటారు? 2 విషయాలు ఉంటాయి. చెప్పండి. అందరు చెప్పండి. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. ప్రైవేట్ లైఫ్లోకి ఇంకో వ్యక్తి రాకూడదు. మీకు అర్థమైందా? పబ్లిక్ లైఫ్లో ఇప్పుడు మన పబ్లిక్, చర్చ్ పబ్లిక్, ఉద్యోగం పబ్లిక్, ఆఫీస్ పబ్లిక్, టూర్